ऋषिभ्यो ब्रह्मविद्यासम्प्रदाय कर्तुभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। मङ्गलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्। हरिः ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. నిగ్రహము ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే ముక్తిని పొందగలరు అనే సత్యాన్ని చెప్పడం కోసం కృష్ణ పరమాత్మ ఇక్కడ 6వ అధ్యాయమునందు యోగమును పొందడానికి కావలసినది నిగ్రహమే, నిగ్రహము లేకుండా ఏదీ సాధించలేరు, అది మీరు స్వయంగా నేను దీనిని పొందాలని ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకొని భగవంతుడు చెప్పిన సాధనకు 2 రకాల త్యాగాలు చేయాలి. ఒకటి విషయ త్యాగము, 2 అవిద్యా త్యాగము చేసినప్పుడు పరమశాంతి అంటే ఉత్కృష్టమైనటువంటి మోక్ష స్థితిని పొందగలరు అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ అధ్యాయమునందు కృష్ణ పరమాత్మ వివరణ చేస్తూ ఉన్నారు. నిగ్రహ శక్తి మనం కలిగి ఉన్నామా లేదా, మన లోపల ఈ శక్తిని మనం ఎంతగా పెంపొందించుకుంటే అంతగా మనం భగవంతుణ్ణి చేరగలం. భోగ్యమైనటువంటి విషయ వస్తువుల కోసం అని చెప్పేసి మీరు నిగ్రహాన్ని కలిగి ఉన్నారా? భగవంతుణ్ణి పొందడం కోసం, భగవంతుడు చెప్పిన కార్యం కోసం నశించిపోయే విషయాల మీద నిగ్రహాన్ని కలిగి ఉన్నారా? అంటే మనం ఏం చేస్తాం, ఒక ఇల్లు కట్టుకోవడానికి డబ్బులను సమకూరుస్తున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి గృహానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా త్యాగం చేస్తాం. పండుగలు చేసుకోవడంలో కానివ్వండి, ఫంక్షన్లు, తర్వాత తీర్థయాత్రలని, పిక్నిక్లని, ఇవన్నీ కూడా వాయిదా వేస్తాం. అంటే ఇక్కడ గృహమును నిర్మాణం చేసుకోవడం కోసం, అంటే భూమి మీద కొద్ది రోజుల పాటు సుఖంగా ఉండేందుకు ఏం చేస్తున్నాం, అప్పటికప్పుడు కలిగిన కోరికలను వాయిదా వేసుకుంటా ఉన్నామండి. మరి భగవంతుడు మనందరికీ చెప్తున్నారు, ఈ దేహము నీవా, దేహమునందు బంధింపబడి ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపము నీవా, విచారణ చెయ్యి. ఈ దేహమే నేను అన్నప్పుడు ఇది శాశ్వతమా, దీనికి ఉన్నటువంటి విషయాలను విచారణ చేసుకోండి ఒకసారి. దేహానికి ఏ ఏ విషయాలున్నాయి? జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషానుదర్శనం అంటారు కృష్ణ పరమాత్మ. నిజంగా ఇవన్నీ ఉన్నాయా? మీరు జన్మయందు ఎంతటి కష్టం అనుభవించారో మీరు ఎప్పటికప్పుడు విచారణ చేసుకుంటున్నారా? జన్మయందు దుఃఖమున్నదా, సంతోషమున్నదా, మీరొక్కసారి విచారణ చేసుకోండి. మృత్యువునందు మీరు దుఃఖాన్ని పొందుతున్నారా లేకపోతే సుఖాన్ని పొందుతున్నారా? దేహ సంబంధమైన విషయాలన్నీ నావి నావి అనుకుంటూ పరిగెత్తేటటువంటి వారికి ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నామన్నప్పుడు పరమ దుఃఖాన్ని పొందుతారు. కాబట్టి ఈ దేహానికి సంబంధించిన విషయాలలో దుఃఖం ఎక్కువగా ఉందా, ఆనందం ఎక్కువగా ఉందా? ఈ దేహాన్ని మీరు పోషణ చేసుకుంటున్నప్పుడు దీనికి వచ్చేటటువంటి వ్యాధులు, దీనికి కలిగేటటువంటి, దీనికి శరీరానికి ఏముంటుందండి? బాల్యము, తర్వాత యవనము, తర్వాత వార్ధక్యము అనేటటువంటి స్థితులు కలుగుతూనే ఉంటాయండి. బాల్యము, కౌమారము, యవనము, వార్ధక్యం అని చెప్పేసి దీనికి అవస్థలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు, దేహేస్మిన్ అంటే దేహమునందు ఏమేమున్నాయి అంటే కౌమారం, యవనం, జరా, తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రన ముహ్యతి అని చెప్పేసి 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మనకు 13వ శ్లోకంలో చెప్పారు. ఏమంటారు? ఈ దేహానికి సంబంధించి అవస్థలు ఉన్నాయి.
ఈ అవస్థలన్నింటినీ దాటుకుంటూ వెళ్ళిన తర్వాత దీనికి మృత్యు ఉంటుంది. ఈ మృత్యువు తదనంతరం మరొక శరీరాన్ని పొందుతారు. మరొక శరీరాన్ని ఏ శరీరాన్ని పొందుతారు? అది భగవంతుడు మనకి ఎలా నిర్ణయిస్తారంటే, యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః అని 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో వివరణ చేసి ఉన్నారు. మీరు ఏ విషయాలను స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి సంబంధించిన జన్మను పొందుతారు అనడంలో మనందరికీ తెలిసిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటే, జడభరతుడు లేడి పిల్లను తలుచుకుంటూ మరణిస్తే మళ్ళీ లేడి పిల్లగా పుట్టారు. అది కేవలం ఆయనకేనా, మనకి కూడానా? భగవద్గీతను అధ్యయనం చేసినప్పుడు మనకి కూడా తెలుస్తుంది. నేను ఏ విషయాలను స్మరణ చేసుకుంటూ వెళ్తే దానికి సంబంధించిన జన్మను పొందుతాను కాబట్టి, నేను ఏ విషయం గురించినటువంటి చింతన చెయ్యాలి? మన చింతన నశించిపోయే విషయాల కోసం చెయ్యాలా? లేకపోతే శాశ్వతమైనటువంటి స్థితిని పొందడం కోసం ప్రయత్నం చేస్తూ భగవంతుణ్ణే తలుచుకుంటూ వెళ్ళిపోవాలా? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యప్రయాతి త్యయం దేహం సయాతి పరమాం గతిమని కృష్ణ పరమాత్మ 8వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్తున్నారు. ఓం అని ఇది ఏక అక్షరం. ఓం అనేటటువంటి ఒక్క అక్షరాన్ని గనక ఎవరైతే స్మరణ చేస్తూ దేహాన్ని విడిచిపెడతారో వారు నన్నే పొందుతారు, దాంట్లో సందేహమేమీ లేదు అంటారు. అంటే కృష్ణ పరమాత్మ మనందరికీ సత్యం తెలుసుకొని ఆ సత్యాన్ని శోధించి దానిని పొందేందుకు మీరు నిరంతరం చేసేటటువంటి సాధన మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? పరమ శాంతి స్థానమైనటువంటి భగవంతుడిలోకి లయం చేస్తుంది. కాబట్టి నశించిపోయే విషయాల యొక్క ఆలోచన చేస్తారా? శాశ్వతమైనటువంటి చెదరనటువంటి పరబ్రహ్మమును చేరడం కోసం ప్రయత్నం చేస్తారా? మీ యొక్క శ్రేయస్సు దేహ సంబంధమైన విషయాలలో ఉందనుకుంటున్నారా? ఆత్మానందంలో ఉందనుకుంటున్నారా? ఆత్మను పొందడంలో ఉన్న ఆనందం ఎంత అనుభవించినా తరిగిపోనిది. దేహ సంబంధమైన విషయాలలో ఉన్న ఆనందం తాత్కాలికమైనది. అల్పబుద్ధి కలిగిన వారు మాత్రమే కోరుకునేటటువంటి ఆనందం అనే సత్యం కూడా నిన్న మనం చెప్పుకొని ఉన్నామండి. అంటే నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును తెలుసుకోవడంలో నువ్వు నిరంతరము శ్రమిస్తే ఆ శ్రమ నిన్ను ఖచ్చితంగా శాశ్వతమైనటువంటి ముక్తి వైపు తీసుకువెళ్తుంది. అలా కాకుండా మనమందరం ఏం చేస్తాం? ఇప్పటికిప్పుడు నేను పొందే ఆనందం చాలా గొప్పగా ఉండాలి అని చెప్పేసి ఎన్నో వ్యయ ప్రయాసలు చేసి శాశ్వతమైనటువంటి వస్తువుకు ఉపయోగించవలసిన శక్తిని నశించిపోయే విషయాలకి వాడుతూ ఉంటాం. ఇప్పుడు భార్య భర్త 2 పిల్లలు ఉన్నారండి. భార్య పిల్లవాడికి జబ్బు చేసిందని ఆ పిల్లవాడి యొక్క మందుల కోసమని తన మెడలో ఉన్నటువంటి పుస్తలు తీసి భర్త చేతికిచ్చి వీటిని ఎక్కడైనా అమ్మి పిల్లవాడికి మందులు తీసుకుని రమ్మని పంపించిందని. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ పుస్తలు అమ్మేసి వచ్చిన డబ్బుతో మద్యాన్ని తాగుతున్నాడు అనుకోండి, అప్పుడు మనకేమనిపిస్తుందని? పిల్లవాడి యొక్క ప్రాణాన్ని కాపాడవలసిన డబ్బు చేత ఆ క్షణం మత్తులో ఉండడం కోసం, ఆనందంగా ఉండడం కోసం అని చెప్పి తప్పు చేస్తున్నాడని ఆ వ్యక్తి మీద మన కోపం వస్తుందా రాదా? వస్తుంది కదా. అంటే రావడంలో నీ కోపంలో ధర్మం ఉందంటావు. మరి ఉంది అన్నప్పుడు భగవంతుడికి కూడా మనం కొన్ని లక్షల కోట్ల జన్మలలో చేసిన పుణ్యము చేత 84 లక్షల రకాల ఉపాధులలో శ్రేష్టమైన ఉపాధి, ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందం, ఎన్నో జన్మల నుంచి పొందలేనటువంటి ముక్తిని పొందగలిగిన మానవ ఉపాధిని పొంది నశించిపోయే అప్పటికప్పుడు భగవంతుడు వద్దు అన్న విషయాలను అనుభవించడంలో ఒక మనిషి ఉద్రిక్తతను పొందుతున్నప్పుడు సత్యం తెలిసినటువంటి సత్పురుషులు భగవంతుడికి కోపం వస్తుందా రాదా? ఇక్కడ పిల్లవాడికి ఖర్చు పెట్టవలసినటువంటి మందులకు ఖర్చు పెట్టవలసిన డబ్బును తన సుఖం కోసం ఖర్చు పెడుతున్నప్పుడు కోపం రావడం నీది ఎంత సత్యమో, ఎంత ధర్మమో. మనం మానవ యొక్క జన్మను
నశించిపోయే విషయాల కోసం, అల్పమైన విషయాల కోసం, అనుభవిస్తే అయిపోయేటటువంటి, తరిగిపోయేటటువంటి విషయాల కోసం అని చెప్పేసి మనం మన యొక్క శక్తిని భగవంతుడు చెప్పినటువంటి ధర్మం వైపు కాకుండా, ఎవరైతే నశించిపోయే భోగ్యమైన విషయాల కోసం ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు జ్ఞానము తెలిసినటువంటి, జ్ఞానానుభూతిని పొందినటువంటి సత్పురుషులకు ఏమనిపిస్తుంది? ఆగ్రహం కలుగుతుంది. మనల్ని చూసి బాధపడతారు. జరగబోయే పరిణామాలు నీకు తెలియదు నాయనా. ఇక్కడ ఆ వ్యక్తి మద్యాన్ని తాగుతుంటే ఏమనిపిస్తుంది? ఇంటికి వెళ్ళరా బాబు, తొందరగా మందు తీసుకొని వెళ్ళు, పిల్లవాడు అపాయంలో ఉన్నాడు, పిల్లవాడికి ఏదైనా జరిగితే నీ భవిష్యత్తు ఉండదు, నీ భార్య కూడా చనిపోతుందా, పిల్లవాడు చనిపోతే నీకంటూ ఎవరూ లేకుండా పోతారు, ఈ క్షణం ఓర్చుకోమని చెప్పి మనం ఆ వ్యక్తికి చెప్పాలి అనుకుంటాము. కానీ చెప్పగలమా? ఇదంతా సినిమాలో జరుగుతుంది. సినిమాలో జరుగుతున్న విషయాన్ని నువ్వు చెప్పగలవా? పోనీ పక్కనున్నవాడు ఎవడైనా చెప్తే వాడు వింటాడా? నువ్వు చెప్పలేవు, ఆ పక్కన ఉన్నవాడు చెప్పినా వినడు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకు శంకరాచార్యుల వారి రూపంలో చెప్పిన మాట చెప్తాను. ఆత్మనో విక్రియా నాస్తి బుద్ధేర్బోధో న జాత్వితి, జీవసర్వమలం జ్ఞాత్వా జ్ఞాతాదృష్టేతి ముఖ్యతి. సత్యం తెలిసినటువంటి మనం ఆ వ్యక్తికి చెప్పలేం. ఎందుకు? మనకు ఆ వ్యక్తికి మధ్యలో మరి సినిమా తెర అడ్డుగా ఉంది కాబట్టి మనం చెప్పలేమండి. మనకంతా తెలుసు, పిల్లవాడికి ఆ మందిస్తే బతుకుతాడు. కానీ నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. అదే విధంగా ఆత్మకి మనకి మధ్యలో ఏముంది? సన్నటి తెర ఉందండి. ఆ తెరను దాటి ఆ పరమాత్మ మనకి ఇది తప్పు, ఇలా చేయకూడదు, నువ్వు నన్ను తెలుసుకోగలిగినటువంటి ఉపాధి పొందావు, కొంచెం తెలివితేటలు వాడు, నేను శాస్త్రం నందు చెప్పబడిన సత్యాలన్నీ కూడా ఆచరించే ప్రయత్నం చెయ్యి, అప్పుడు నేను నీకు ఉపకారం చేస్తానని ఆత్మ చెప్పలేదు. సినిమా తెర వెనక ఉన్న మనం ఏమీ చెప్పలేము. పోనీ సినిమాలో నటిస్తున్నటువంటి వ్యక్తి చెప్దామని ఒకవేళ చెప్పినా ఆ వ్యక్తి వినగలడా? వినలేడు. ఎందుకు వినలేడు అనంటే జీవ సర్వమలాన్ముక్త అంటే జీవుడు ఏమనుకుంటాడు? నాకంతా తెలుసు, నాకు ఏం చెయ్యాలో నాకు అన్నీ తెలుసు, నేను ఏది సంతోషాన్ని ఇస్తుందో దాన్నే చెయ్యగలనని అప్పటికప్పుడు పొందేటటువంటి ఆనందం కోసం తపిస్తాడు. బుద్ధేర్బోధో న జాత్వితి అంటే పక్కన ఉన్నవాడు బలవంతంగా సీసాని పట్టుకొని లాగి పక్కకి పడవేయలేడు. కేవలం ఇది చేయకుండా ఉంటే బాగుండు అంటే ఇది బుద్ధి అండి. పక్కన ఉన్నవాడు బుద్ధి. ఆ బుద్ధి అనేటటువంటి వాడు గనక ఇప్పుడు ఆ పిల్లవాడికి మేనమామ అయ్యుంటే ఏం చేస్తాడండి? ఆ వ్యక్తి మద్యాన్ని తాగుతుంటే ఆ సీసాని తీసి పక్కకు పడవేసి ఆ వ్యక్తిని లాక్కొని వెళ్ళి ఆ పిల్లవాడికి మందిప్పించే ప్రయత్నం చేస్తాడు. కానీ అతన్ని ఎదిరించగలిగినా అతన్ని దండించడానికి కావలసిన అర్హతను పొందిలేడు కాబట్టి సూచనప్రాయంగా చెప్తున్నాడు. అంటే మన లోపట బుద్ధి కూడా సత్యం తెలిసి లేనందువలన నువ్వు ఈ శరీరానివి కాదు, ఈ శరీరం లోపట బంధింపబడి ఉన్న సచ్చిదానంద ఆత్మవే, ఎందుకు నశించిపోయే విషయాల కోసం తాపత్రయపడుతున్నావని జీవుణ్ణి ఎదిరించగలిగిన శక్తి లేదు. ఎందుకు అంటే మన బుద్ధి యందు భగవంతుడు చెప్పినటువంటి శాస్త్ర సంబంధమైన విషయాలను అధ్యయనం చేసి లేనందువలన, మన బుద్ధి యందు జ్ఞానం అనే అమృతం లేనప్పుడు నశించిపోయే, అంటే మనం భగవంతుడి యొక్క చింతన కాకుండా నశించిపోయేటటువంటి విషయాల కోసం పరితపిస్తూ నాకు అది లేదు, ఇది లేదు, ఇది ఉంటే బాగుండు, నా కళ్ళ ముందే పుట్టినవాడు ఇంత గొప్పగా ఎదిగాడు, నేను మాత్రం ఇలాగే ఉన్నామని గుండెలు బాదుకొని ఏడుస్తున్న వ్యక్తిని ఇది తప్పురా బాబు, నువ్వు ఎందుకు వచ్చావో తెలుసుకో అని చెప్పేసి అనగలిగినటువంటి స్థాయి మన బుద్ధికి లేదండి. అందుకే పిల్లవాడిని ఏం చేస్తాం? ఇష్టం ఉన్నా లేకపోయినా పాఠశాలకు పంపిస్తాం. వాడంటాడు, లేదు డాడీ నాకు ఇంట్లో బాగుంది, అమ్మమ్మ ఉంది, తాతయ్యుండు, నాయనమ్మ ఉన్నారు, హాయిగా ఆడుకుంటాను, ఎందుకు డాడీ నన్ను స్కూలుకు పంపిస్తారంటే మనం ఒప్పుకుంటామా? ఖచ్చితంగా వాడికి సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి వాడిని పాఠశాలకు పంపించే ప్రయత్నం చేస్తాం. అదే విధంగా
మనం కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా కుటుంబానికి సంబంధించి ఎన్ని రకాల కష్టాలున్నా సుఖాలున్నా వీటన్నింటినీ ఏం చేయాలి అధిగమిస్తూ భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం ఏదో ఒక సందర్భంలో తెలుసుకుంటూ ఆచరిస్తూ మన యొక్క జీవన ఉన్నతి కోసం మనం అందరం ప్రయత్నం చేసినప్పుడు మన బుద్ధి యందు ఏముండాలి జ్ఞానం అనే అమృతం పోసుకోవాలి. భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడిన విషయాలలో చెప్పబడినటువంటి సారాన్ని మన బుద్ధి యందు చేర్చి ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో అది మనల్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతుందండి. అసలే జ్ఞానము లేని వాడికంటే, అసలే చదువు రాని వాడికంటే ఏదో ఒక 4వ తరగతో 5వ తరగతో చదువుకున్నటువంటి వాడు ఏదైనా ఊరు వెళ్ళాలి అంటే ఒక బస్సు, ఆ బస్సు మీద ఉన్నటువంటి పేరు తెలిస్తే కదండి బస్సును ఆపగలిగేది. రోడ్డు మీద పోతున్న ప్రతి బస్సును ఆపుతాడా? ఆ బస్సు మీద ఏ ఊరు పోతుందో ఆ బోర్డులో ఉన్నటువంటి ఆ ఊరి పేరు చదవగలిగినటువంటి కాస్త అక్షర జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? ఏదో ఒక విధంగా తన ప్రయాణాన్ని ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళగలడు. చదువు రానటువంటి వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. అతడు ఎప్పటికి తన ఇంటికి తాను పోతాడండి? అక్షర జ్ఞానం లేదు. లేనప్పుడు వెళ్ళి అనేక బస్సులు పోతున్నాయి. ఏ బస్సును ఆపితే ఎవరేమంటారోననేటటువంటి భయం. అప్పటికి 1, 2 ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఎవ్వరూ ఇది కాదు అని చెప్తారు. అప్పుడు తన యొక్క ప్రయాణాన్ని ఒక రోజులో వెళ్ళవలసింది 3 రోజుల సమయం కూడా పట్టవచ్చు. దేనివల్ల జరిగింది? అక్షర జ్ఞానం లేకపోవడం వలనే కదండి! అంటే అక్కడ అక్షర జ్ఞానం ఎంత విలువైనదో ఇక్కడ బుద్ధి అనేటటువంటి పాత్రలో ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం అనే అమృతాన్ని పోయనంత వరకు నీ జీవితం కూడా అక్కడ అక్షరాలు లేనటువంటి వాడి యొక్క ప్రయాణం ఎలాగైతే రోజుల తరబడి జరుగుతుందో మన యొక్క ప్రయాణం కూడా ఈ శరీరంతో కాదు కొన్ని కోట్ల శరీరాలు పొందేంత వరకు కూడా మన ప్రయాణం చాలా కష్టపడుతుందండి. మన ప్రయాణాన్ని మనం సులభవంతంగా చేసుకోవాలంటే మనందరికీ అక్షర జ్ఞానం కావాలి. అందుకే పిల్లవాడు పుట్టగానే వాడికి ఏం చేస్తాం? ఎంతో కొంత జ్ఞానాన్ని ఇంట్లోనే మనం ఏం చేస్తాం? ఎన్నో రకాలైనటువంటి శిక్షణలు పిల్లవాడికి నేర్పిస్తుంటాం. పుట్టాడు ఒక 2 సంవత్సరాలు వస్తుండగానే వాడికి ఎన్నో రకాల పేర్లు చెప్తాం. రకరకాలైన వస్తువుల పేర్లు చెప్తాం. ఎన్నో వస్తువుల్ని పరిచయం చేస్తాం. వాటిని వాడి నోటి చేత పలికిస్తాం. ఇలా వాడికి ఏం చేస్తాం? చదువు పట్ల వాడికి ఆసక్తిని పెంచుతాం. అదే విధంగా మనం ఏం చేయాలి? భగవంతుడి యొక్క జ్ఞానాన్ని కూడా పుట్టిన పిల్లల నుంచి కూడా ఇంట్లో నిరంతరం ఆధ్యాత్మికమైనటువంటి నామ సంకీర్తనలు, తర్వాత భగవత్ సంబంధమైన ప్రవచనాలు, పూజలు, క్రతువులు, యజ్ఞయాగాది హోమములు ఇవన్నీ మనం చేస్తూ పిల్లలని దేవాలయాలకు తీసుకువెళ్తూ అక్కడ జరుగుతున్నటువంటి క్రతువులలో పిల్లలని కూడా పాలు పంచుకునేలాగా చేస్తూ మరి పిల్లలకి ఏం చేయాలి? చదువుతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని కూడా పెంచుతూ భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నంగా తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేయాలి? జ్ఞానబోధ అందిస్తూ ఉండాలి. ఒకవైపు దేహ సంబంధమైన పోషణకు కావలసినటువంటి విద్యా సంస్థలలోకి పంపిస్తూనే ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల పట్ల ఎవరికైతే ఆసక్తిని పెంచగలుగుతారో వాళ్ళు ఏమవుతారు? భవిష్యత్తులో తాము ఈ శరీరాన్ని ఎందుకు తీసుకున్నామో, శరీరం తీసుకోవడం వల్ల మనం చెయ్యవలసినటువంటి సాధన ఏమిటో తెలుసుకొని ఆ సాధన కోసం నిరంతరం శాశ్వతమైన వస్తువు కోసం ప్రయత్నం చేస్తాడు. తాను చదువుకున్నటువంటి చదువు వల్ల వచ్చినటువంటి సంపదను భగవత్ సంబంధమైనటువంటి లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దరిద్ర నారాయణులు ఎవరైతే ఉంటారో ఆ దరిద్ర నారాయణులందరికీ కూడా తన వంతుగా ఇతరులకు ఉపకారం చేసేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేస్తారనమాట. అంటే ఈ లోపం ఎక్కడ జరుగుతుంది? తల్లిదండ్రులలో జరుగుతుంది. ఇవాళ పిల్లల్ని దేవాలయానికి తీసుకువెళ్ళడానికి బదులు తల్లిదండ్రులు గుడికి వెళ్ళి పిల్లలు హాయిగా నిద్రపోతారని వాళ్ళకు చెప్పి వెళ్ళిపోతున్నారు. మేము గుడికి వెళ్ళొస్తాం, మీరు పొద్దున్నే లేచి అక్కడ టిఫిన్ చేసి పెట్టాం తినేయండి అని. మీరొక్కరు ఉద్ధరిస్తే కాదు, మీ యొక్క తరం, మీ పిల్లలు, మీరు కన్నందుకు మీ పిల్లలు కూడా భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నంగా తల్లిదండ్రులే ప్రథమ గురువులని చెప్పారు. తల్లిదండ్రులు చూపించినటువంటి మార్గము ఇక ఎవ్వరూ చూపించలేరండి.
కాబట్టి మరి భగవంతుడు మనందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్తున్నారు. తల్లిదండ్రులు ప్రథమ గురువులని ఎందుకు చెప్పారు? భగవంతుణ్ణి తెలుసుకోవడానికి బీజములు ముందు తల్లి దగ్గర నుంచి, తర్వాత తండ్రి, తర్వాత గురువు ద్వారా మాత్రమే. ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన్ని తెలుసుకోవడానికి మనం ఎటువంటి ప్రయత్నం చేయాలి? ఆ ప్రయత్నంలో ఏ విధంగా మనం శ్రమ చేస్తే భగవంతుడు దొరుకుతాడని ప్రతి క్షణం పిల్లలకి ఏం చేయాలి? భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలి. భగవంతుణ్ణి చేరుకోవాలంటే మనం చెయ్యవలసినటువంటి నిష్కామ కర్మ, ఫలితాన్ని కోరకుండా పరులకు ఉపకారం చేసేటటువంటి ఎన్నో పనులు వాళ్ళతో చేయించాలి. దాన ధర్మాలు చేయించాలి. తిరిగి చెల్లించలేని వారికి పుణ్యక్షేత్రముల యందు, తర్వాత అర్హత కలిగినటువంటి వ్యక్తులకు పుణ్యతిథుల యందు పిల్లల్ని తీసుకువెళ్ళి చక్కగా వాళ్ళ చేత ఏం చేయించాలి? దాన ధర్మములు చేయించాలి, సేవ చేయించాలి. అందరికీ కూడా ఆ పిల్లవాడిని ఏం చేయాలి? భగవత్ సంబంధమైన సాధన చేయడంలో అందరికంటే ముందుగా నిలబెట్టే ప్రయత్నం ఏ తల్లిదండ్రులైతే చేస్తారో వారికి భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన భాగ్యం దొరుకుతుందని కృష్ణ పరమాత్మ భగవద్గీత యందు తెలియచేస్తున్నారు. నిగ్రహం అనేది తల్లిదండ్రులు నేర్పవలసినదే. మా పిల్లవాడు పెద్దయిన తర్వాత వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాడికి నచ్చితే గుడికెళ్తాడు, లేకపోతే లేదు అని చెప్పేసి విడిచిపెట్టకుండా. ముందు తల్లిదండ్రులకు తెలియాలి. ఈ శరీరం యొక్క గొప్పతనం తెలియాలి. మీకు ఈ శరీరం భగవంతుడు ఎందుకిచ్చారు? ఈ శరీరంతో మీరు చెయ్యవలసిన సాధన ఏంటి? శాశ్వతమైనటువంటి పరబ్రహ్మమును చేరడమా? నశించిపోయేటటువంటి భోగ్య సంబంధమైన విషయాల కోసం పిల్లవాడిని పరిగెత్తించటమా అని ఎవరైతే విచారణ చేసి భగవత్ సంబంధమైనటువంటి కార్యాలను చేయించడంలో ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం ఏమవుతుందంటే మిమ్మల్ని ఉద్ధరించడంతో పాటు మీ వాళ్ళు ఎవరైతే మీ వంశంలో మరణించి ఉన్నారో, ఇంకా బ్రతికి ఉన్నారో వాళ్ళ యొక్క 7 తరాలు, తర్వాత మీ తర్వాత రాబోయేటటువంటి 7 తరాలు కూడా సత్య వస్తువైన పరబ్రహ్మమును పొందడం కోసం ఎవరైతే పరితపిస్తుంటారో వారి యొక్క కుటుంబాలలో ప్రతి ఒక్కరూ కూడా పరమశాంతిని పొందుతారని భగవంతుడు చెప్తున్నారు. మీరు చేసే ప్రయత్నం మిమ్మల్నే కాదు, మీ కుటుంబాన్ని అంతటినీ కూడా అటు 7 ఇటు 7 తరాలను రక్షిస్తుంది. కాబట్టి మరి తరాలను రక్షించడం అనేది పక్కకు పెడితే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఎన్నో ప్రయత్నాలు. భగవంతుణ్ణి చేరాలని ఎన్నెన్నో శరీరాలను పొంది ఆ శరీరాలకు సంబంధించి మీరు అనుభవించినటువంటి వ్యధలను ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనమని కృష్ణ పరమాత్మ ఈ శరీరానికి సంబంధించిన సుఖం లేదు, కానీ ఈ శరీరాన్ని మీరు కాపాడుకుంటే ఈశ్వరుడు చెప్పిన సాధన చేస్తే మీరు ఈశ్వరుడితో సమానమైనటువంటి స్థితిని పొందగలరని భగవంతుడు శాశ్వతమైన వస్తువు కోసం ప్రయత్నం చెయ్యండి, భోగ్య సంబంధమైన వస్తువుల కోసం తాపత్రయ పడకండి అని ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మ నిగ్రహం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అవిద్యను త్యాగం చెయ్యండి, నేను ఈ దేహం అనేటటువంటి అవిద్యను విడిచిపెట్టండి అంటున్నారు కృష్ణ పరమాత్మ. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానస శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. అంటే యోగమును ఎవరైతే అభ్యాసం చేస్తున్నారో, అలా అభ్యాసం చేయడంలో భగవంతుడు మనకి ఏం చెప్తున్నారు? మీరు యోగమును పొందడము అంటే ఈ దేహమే నేను అనేటటువంటి అవిద్యను విడిచిపెట్టండి. అవిద్యను విడిచిపెట్టిన తర్వాత ఏం చేస్తారు? విషయ సంబంధమైనటువంటి సుఖములను విడిచిపెట్టండి. విషయ త్యాగము, అవిద్యా త్యాగము, ఈ రెండింటిని ఎవరైతే చెయ్యగలుగుతారో వారు ఉత్కృష్టమైనటువంటి మోక్ష పదమును పొందగలరని భగవంతుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు. భగవద్గీతలో చెప్పబడిన ప్రతి విషయము కూడా సత్యమే. ఇక్కడ నువ్వు కష్టపడుతుంటే ఆ కష్టానికి నువ్వు ఏడవకుండా నేను రక్షిస్తుంది.
ఇక్కడ నీకు సంపదలు ఉన్నాయని చెప్పేసి నువ్వు అహంకారంతో ప్రవర్తిస్తుంటే నీ అహంకారాన్ని అణిచేటటువంటి మాట కృష్ణ పరమాత్మ చెప్తారు. అల్పమైన ఈ శరీరానికి ఒక 100 ఎకరాలు ఉందని సంతోషపడుతున్నావు. నీ స్వస్థితిని పొందే ప్రయత్నం చెయ్యక నశించిపోయే విషయాల కోసం ఎందుకు ఆనందపడుతున్నావని నీ యొక్క స్వస్థలం గురించి పరమాత్మ చెప్పినప్పుడు ఈ 100 ఎకరాలున్నాయనే అహంకారం ఏమవుతుంది? అది అణిగిపోతుందండి. అంటే సంతోషంలో, దుఃఖములో రెండింటిలో కూడా నీకు పరమశాంతిని కలిగించగలిగినది ఒక్క భగవద్గీతయే తప్ప వేరొకటి కానే కాదండి. భగవద్గీత అంటే ఇక్కడ వేరొక శాస్త్రాన్ని తక్కువ చేస్తున్నట్టు కాదు. సమస్త శాస్త్రముల యొక్క సారం. ఒక్కొక్క గ్రంథాన్ని చదవాలంటే ఎంతో సమయం ఖర్చు చేయబడుతుంది. ఆయా సమయాన్ని మీరు ఒక్క భగవద్గీతను గనక మరి చాలా చక్కగా పరిశీలన చెయ్యగలిగితే ఆ పరిశీలన మిమ్మల్ని ఏం చేస్తుంది? భగవంతుడి యొక్క పాదాలు పట్టుకొని భగవంతుడు చెప్పిన సాధన చేయడానికి కావలసినటువంటి ఆనుకూల్యతను మీరు పొందగలుగుతారని, అన్ని శాస్త్రాల కంటే గొప్పది అంటే అవి తక్కువ అని కాదు. వాటిని అధ్యయనం చేయడం వలన మీ యొక్క సమయం వృధా అవుతుంది. తక్కువ సమయంలో అత్యధికమైన ఫలితం పొందేటటువంటి ప్రయత్నంగా కృష్ణ పరమాత్మ సమస్త ఉపనిషత్తులను ఏం చేశారు? రంగరించి ఆయన ఏం చేశారండి? మనకు భగవద్గీత రూపంలో 701 శ్లోకాల రూపంలో మన చేతిలో పెట్టారు. వీటిని బాగా విచారణ చెయ్యమంటున్నారు. ఆ విచారణ చేస్తూ మిగిలినటువంటి ఆధ్యాత్మికమైన గ్రంథాలను అధ్యయనం చేస్తున్నప్పుడు మీ యొక్క ప్రయాణానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా ఆ పరమాత్మ మీకు సమకూరుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నారు, అన్నింటికంటే ముఖ్యమైనది యోగమును పొందాలంటే నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. ఈ శరీరము చాలా గొప్పది అంటారు కృష్ణ పరమాత్మ. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని కృష్ణ పరమాత్మ మన దేహం గురించిన గొప్పతనం చెప్తారు. ఉత్తర గీతలో చెప్తారండి. ఇది భగవద్గీతలో చెప్పబడిన శ్లోకం కాదు. ఈ దేహమునందు నేనున్నానని చెప్తారు. ఈ దేహానికి సంబంధించి ఎన్నెన్నో విషయాలు చెప్తారు. కానీ ఈ దేహము దేవాలయము అని కరెక్ట్గా చెప్పబడినటువంటి పుస్తకం ఎక్కడ అంటే ఉత్తర గీతలో చెప్పారనమాట. అంటే నీ శరీరము దేవాలయం. ఈ శరీరం దేవాలయమైనప్పుడు దేవాలయంలో ఎవరుంటారు? జీవో దేవ సనాతన, సనాతనమైన దైవమే ఎలా ఉంది? జీవుడిగా ఉంది. కాబట్టి నువ్వు జీవము అనేటటువంటి భావనను విడిచిపెట్టాలంటే ముందు నువ్వెవరో తెలుసుకో. త్యజేద అజ్ఞాన నిర్మాల్యం అంటారు. అజ్ఞానం అని ఈ దేహమే నేను అనేటటువంటి అజ్ఞానం అనేటటువంటి నిర్మాల్యం. దేవుడికి పూజ చేసిన తర్వాత పొద్దున్నే రేపొద్దుడికి మళ్ళీ మనం పూజ చేసేటప్పుడు ఆ పూజా ద్రవ్యాలకు సంబంధించిన నిర్మాల్యం అంతా తీసేస్తాం కదా. ఈ శరీరాన్ని మీరందరూ తొడుక్కున్నారు. ఈ తొడుక్కున్నటువంటి ఈ ముసుగు ఏదైతే ఉందో ఈ ముసుగు నేను కాదు అనేటటువంటి విషయాన్ని మీరు గ్రహించండి. అందుకే మనకు సైకాలజీలో కూడా పర్సనాలిటీ అంటే పర్సోనా అనేటటువంటి పదం అన్నమాట. ఆ పర్సోనా అంటే ఏంటంటే ముసుగండి. పర్సనాలిటీ అనే పదం పర్సోనా అనే పదం నుంచి వచ్చిందనమాట. అంటే ముసుగు. ఈ జీవుడు తొడుక్కున్నటువంటి ముసుగును తొలగిస్తే తప్ప శాశ్వతమైనటువంటి పరబ్రహ్మమును తెలుసుకోలేరు అంటారు. అందుకే ఎమర్సన్ అనేటటువంటి ఒక తత్వవేత్త మాట్లాడతారనమాట. ఏమంటారంటే ప్రతి ఒక్క మానవుడు కూడా ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన యొక్క రూపాన్ని మరచిపోయి ఏం చేస్తున్నాడు? తాను నటిస్తూ ఉన్నాడు. అంటే ఈ సంసారం అనేటటువంటి జీవన యాత్రలో తానేం చేస్తున్నాడు? ఒక పాత్రను తీసుకొని తాను నటిస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే ప్రతి మానవుడు కూడా నటించేది ఏమిటి అని అంటే ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ నటనయే. ఇది నటన అని తెలుసుకొని నటన యందు ఎక్కువగా ఏమంటారు? రాగద్వేషాలను కలిగి ఉండకండి. ఒక నాటకం వేయటానికి మీరు వెళ్ళారు, అక్కడ నాటకం వేశారు, అక్కడ మిమ్మల్ని ఒక వ్యక్తి కొట్టాడు, ఒక వ్యక్తి నవ్వించాడు. నాటకం అయిపోయిన తర్వాత మీరు ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటారా? ఎవరైనా గుర్తుపెట్టుకొని వచ్చి అయ్యో ఏంటండి వాళ్ళు మిమ్మల్ని భలే కొట్టారు అంటే అదంతా నాటకంలో జరిగింది నాయన, నిజంగా జరగలేదు
అదంతా నటన. ఆ నటన అయిపోయిన తర్వాత మేమంతా హాయిగా సంతోషంగా ఉన్నాము అంటే, అయినా మాకెందుకో బాగా కోపం వచ్చిందండి. మిమ్మల్ని అలా అంటే మాకు నచ్చలేదు అని అవతలి వ్యక్తి చెప్తున్నాడనుకోండి. మరీ చెప్తుంటే, అయ్యో బాబు! అది సినిమారా బాబు, నటన. ఆ నటనలో ఇవన్నీ మాకు సహజంగానే జరుగుతాయని, ఆ నటనకు సంబంధించినటువంటి వ్యక్తి ఎలా అయితే సంతోషంతో చెప్తున్నాడో, మనం కూడా సత్యం తెలిసినప్పుడు, ఈ దేహానికి సంబంధించి పలానా వాడు నన్ను ఇబ్బంది పెట్టాడు, పలానా వాడు నన్ను సంతోషపెట్టాడంటే, నన్ను సంతోషపెట్టినది, నన్ను దుఃఖపెట్టినది కూడా ఒక్కటే వస్తువు. ఆత్మయే. ఆత్మయే నన్ను కష్టపెడుతుంది. ఆత్మయే నన్ను సుఖపెడుతుంది. ఈ జీవుడు తెలిసో తెలియకో పూర్వ జన్మలలో చేసినటువంటి కర్మలను ఇక్కడ ఈ జీవుడు ఈ దేహముతో అనుభవించక తప్పదు కాబట్టి, మరి తాను చేసినటువంటి కర్మ ఫలములను తానేం చేస్తాడు? తాను అనుభవిస్తూ మరి ఒక చోట సంతోషాన్ని, ఒక చోట దుఃఖాన్ని పొందుతున్నాడు. ఇదంతా నటనయే కానీ శాశ్వతం కాదు, సత్యం కాదు అని ఎవరైతే ఉండగలరో వారు ఏం చేస్తున్నారు? నిరంతరం సోహం భావేన చింతయేత్. నిరంతరం సోహం అనేటటువంటి భావనను నిరంతరం స్మరణ చేస్తుంటారు. ఆ పరబ్రహ్మ స్వరూపమే నేను అని చెప్పేసి సోహం అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనగా అనగా అతడే నేను అనే పదాన్ని ఒక రోజున విడిచిపెట్టి ఓం అని చెప్పేసి స్మరణ చేస్తూ ఉంటాడు. ఓం అంటే నేను ఆయన వేరు కాదు. ఇప్పుడు సోహం అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మమే. కానీ ఇక్కడ ఓం అంటే ఓం అనే పదంలో నువ్వు వేరు నేను వేరు అనేటటువంటి పదాలు ఏం లేవు. నీవు సోహం అతడే నేను అంటున్నావు. అతడే నేను కాదు. ఈ సోహం అనేది మొదట సాధనలో ఉపయోగపడుతుందన్నమాట. ఆ ఉపయోగపడినప్పుడు సోహం సోహం అని చెప్పేసి ప్రతి శ్వాసలో అంటూ ఉన్నప్పుడు ఆయనే మీరుగా మారిపోయినప్పుడు మీరు మీ నోటి నుంచి వచ్చే పదం ఓం అని. అజ్ఞానం అనే నిర్మాల్యం ఎప్పుడైతే కడిగి వేయబడుతుందో అప్పుడు మీ యొక్క హృదయ స్పందన యందు అనాహత చక్రం నందు వినపడుతున్నటువంటి ఓంకారం యొక్క శబ్దాన్ని మనం అందరం వినగలం. ఈ మధ్య ప్రయోగాలలో కూడా తేలిందట. ఏ దేశంలోనో సూర్యుడి యొక్క శక్తిలో ఉన్నటువంటి ఏమంటారు, అందులో సూర్యుడిలో వినపడుతున్నటువంటి స్వరాన్ని విన్నారట. ఓంకార శబ్దాన్ని విని ఉన్నాము అని చెప్పేసి ఆ మధ్య సైంటిస్టులు కూడా చెప్పారండి. అంటే ప్రతి ఒక్క ప్రాణియందు కూడా, అంటే నీకు తెలియనంత వరకు సూర్యుడిలో ఏ శక్తి ఉందో కేవలం మరి లోకాలను పాలించగలిగిన శక్తే ఉందనుకున్నారు. కానీ ఆ సూర్యుడు కూడా ఓంకారం అనేటటువంటి నాదాన్ని స్మరణ చేస్తారని ప్రయోగాల ద్వారా తెలుసుకున్నారు. మరి యోగులు కూడా తమ హృదయాంతరముల యందు మరి తమ యొక్క స్వస్వరూపం నిరంతరం ఓంకారాన్నే స్మరిస్తుంది కాబట్టి ఆ ఓంకార స్వరూపంగా నువ్వు నిలబడాలంటే ఈ దేహము నేను కాదు, నేను తొడుక్కున్న ఒక ముసుగు, ఒక ఉపాధి ఇది అని. ఈ శరీరము దేవాలయం. దేవాలయం లోపట గర్భగుడిలో ఉన్నటువంటి పరంధాముడే ఆ పరమేశ్వరుడు అని ఆ పరమేశ్వరి యొక్క స్వరూపాన్ని నిరంతరం ఎవరైతే స్మరణ చేస్తుంటారో అలా స్మరణ చేస్తున్నప్పుడు మనం ముక్తి పొందుతాం. ఆ స్మరణ చెయ్యాలంటే నువ్వు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ దేహము దేవాలయం అన్నప్పుడు ఈ దేవాలయంలో అత్యధికమైన ఆహారాన్ని పెడతారా? పెట్టొద్దంటున్నాడు. మనం ఏం చేస్తాం? నాలుకకు లొంగిపోయి ఆహారం అధికంగా తీసుకుంటామండి. ఆహారం అధికంగా తీసుకుంటే ఏమవుతుంది? సాధన జరుగుతుందా? కృష్ణ పరమాత్మ ఏమన్నారు? సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిరః. మీరు ఏం చేస్తారు? మీ శరీరాన్ని, తర్వాత మీ యొక్క మెడ, తర్వాత మీ శిరస్సు, వీటన్నింటినీ కూడా ఏం చేయాలి? నిఠారుగా ఉంచాలన్నారు. బాగా ఆహారం తీసుకున్నారు, స్థిరంగా ఉండి యోగం చేయగలరా? ధ్యానం చేయగలరా? చేయలేరు. అందుకే ఏమంటున్నారు? అతిగా భుజించకండి, నాత్యష్ణతస్తు అంటే మీరు అధికంగా తినకండి. అప్పుడు యోగం మీకు సిద్ధించదు. తర్వాత నచైకాంత మనశ్నత, నచ ఏకాంత మనశ్నత. అసలు కొంతమంది ఏం చేస్తారు? ఉపవాసాలు, దీక్షలు అని చెప్పేసి అసలు ఆహారాన్ని తీసుకోరండి. అలా ఆహారాన్ని తీసుకోనప్పుడు ఏమవుతుంది అని అంటే శరీరం శుష్కించుకుపోతుంది. ఈ విషయంలో గౌతమ బుద్ధుడు ఏం చేశాడంటే ధ్యానం చేశాడు. చేసి భగవంతుణ్ణి తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి, దుఃఖానికి కారణం ఏంటి,
ఆ దుఃఖాలకు కారణాలన్నీ తెలుసుకోవాలని చెప్పి పాపం చాలా కాలం పాటు తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం కాగానే ఆయన కళ్ళు తెరుస్తారు. శిష్యులందరూ ఎదురుగా కూర్చొని మా గురువు గారు మాకు ఎటువంటి జ్ఞాన బోధ చేస్తారో, అసలు ఆయన నోటి నుంచి వచ్చేటటువంటి మొదటి మాట నేను వినాలి అని చెప్పి అందరూ కూడా ఉత్కంఠతతో కూర్చున్నారు అక్కడ. ఆయన కళ్ళు తెరవగానే నాకు ఆహారం పెట్టండి అన్నాడు. అంటే నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీకు బోధించాలంటే నా శరీరము శుష్కించుకుపోతుంది. నా శరీరం దృఢమైతే తప్ప మీకు నేను తెలుసుకున్న జ్ఞానాన్ని బోధించలేనన్నాడు. అంటే ఆయనకు అర్థమైపోయింది. ఆహారాన్ని అస్సలే తీసుకోకపోవడం వలన మరి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కొంత శక్తి అవసరమే. అతిగా తినకూడదు, అలా అని అస్సలు తినకుండా ఉండకూడదు. మితం అనేటటువంటి పదాన్ని కృష్ణ పరమాత్మ మనకు నేర్పిస్తున్నారండి. లగ్వాషి అంటాడు కృష్ణ పరమాత్మ, చాలా చోట్ల చెప్తాడు ఆహారం గురించి. 17వ అధ్యాయంలో ఆయుస్సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధ స్థిరా హృదయ ఆహార సాత్విక ప్రియాః అని మనకు 8వ శ్లోకంలో చెప్తారు 17వ అధ్యాయంలో. మనందరికీ ఏం కోరిక ఉంటుందంటే, ఎవరైనా వచ్చి మీ ఆయుష్ను పెంచుతాను అన్నారనుకోండి, వెంటనే నేను వద్దండి, ఇంక ఈ ఉన్న ఆయుష్తోనే చచ్చిపోతున్నాను, ఇంక నాకేం వద్దు అనగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? స్వామి స్వామి ఏం చేయాలో చెప్పండి, నేను ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నాను స్వామి అని చెప్పేసి వాళ్ళ పాదాల మీద మనం మోకరిల్తాం కదండి. మరి భగవంతుడు మనకు శాస్త్రం చదువుకుంటే నేర్పిస్తున్నారు. మీ ఆయువును పెంచే మార్గం నేను చెప్తాను, అది మీ చేతిలోనే ఉంది. అంటే సులభంగా వస్తుంది కాబట్టి భగవద్గీతను చదువుకోండిరా బాబు, ఎక్కువ రోజులు హాయిగా సంతోషంగా జీవించండి అని చెప్తే మనకు అది అర్థం కావట్లేదు. కానీ ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో, ధీరులైన వారు ఉంటారో, గొప్పదైనటువంటి మేధస్సు కలిగినటువంటి పండిత స్వరూపంగా ఉన్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ఆయుష్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీరాముడి కాలంలోనట అతి తక్కువగా భోగములను పొందేటటువంటి వారు లేరట. ఈ శ్రీరాముడి గురించి మనం చదువుకున్నప్పుడు రామాయణంలో ఆనాటి కాలంలో భోగములను తక్కువ అనుభవించే వాళ్ళు లేరట. అదేంటండి, సమాజం అన్న తర్వాత ధనవంతుడుంటాడు, పేదవాడుంటాడు. మరి అందరికీ కూడా తృప్తి ఎలా ఉంటుంది? వాళ్ళు అనుభవించేటటువంటి వస్తువులో ఆనందం ఉంటుందట. ఆనందం ఉన్నప్పుడే కదా, నాకు లేనిది ఏంటండి అని చెప్పేసి అన్న వ్యక్తిని, అయ్యో నువ్వు దరిద్రుడురా బాబు, నీకు తినటానికి కూడా లేదు, మా ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉన్నాయని అవతలి వ్యక్తి చెప్పి యువతల వ్యక్తిని ఉడికించగలడా? నాకేంటండి, హాయిగా చెట్టు కింద పడుకుంటానా, ఆ చెట్టు కింద పక్కన ఎన్నెన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప వృక్షాలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చేటటువంటి సుగంధము ఏసీలో నుంచి వస్తుందా? ఎందుకంటే 4 గోడల మధ్యలో ఏసీ వేసుకొని పడుకుంటారు. నేను ఆ చెట్టు కింద పడుకుంటే హాయిగా నిద్రపోతాను. రకరకములైనటువంటి వృక్షముల నుంచి వచ్చేటటువంటి పారిజాత వృక్షం ఉంటుందా? ఆ మొగ్గలన్నీ విరబూసినప్పుడు వచ్చేటటువంటి సౌగంధం. తర్వాత అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి సంపెంగ చెట్లు. ఇలా రకరకాలైనటువంటి చెట్ల మధ్యలో నేను నిద్రిస్తున్నప్పుడు కలిగేటటువంటి ఆ ఆనందాన్ని ఎవరు మీరు అనుభవించగలరు? మీ ఏసీలలో అనుభవించగలరా అన్నవాడి దగ్గరికి వచ్చి, ధనవంతుడు ఒరే నీకు ఏసీ లేదు కదరా, ఏంద్రా ఎలా పడుకున్నావురా అనగలుగుతాడా? అతన్ని చూసి ఇతడే భయపడిపోతాడు. అమ్మ వీడికున్న సుఖం నిజంగానే నాకు లేదేమో అని చెప్పి వెళ్ళిపోతాడు. లాస్ట్కి ఇంకా కొంచెం ఇబ్బందిగా ఒక చిన్న ప్రశ్న అడుగుతాడు, దోమలు కుడతాయి కదండి ఆరు బయట పడుకుంటే అంటే, నేను కొంత ఆహారం తీసుకుంటాను, భగవంతుడు నన్ను పోషిస్తున్నాడండి, నా చేతులతో నేను పెట్టలేనని భగవంతుడు ఏం చేస్తున్నాడు, నా శరీరంలో నుంచి ఒక చుక్క రక్తాన్ని తాగి మరి నేను చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి నా శరీరంలోంచి ఒక రక్తపు బొట్టు ఆ దోమకిచ్చి ఆ దోమని కాపాడుతున్నాడు. అది నేను నిద్రపోతూ ఉంటే దాని పని అది చేసుకుంటుంది. దీనివల్ల నాకేం నష్టం అండి? ఈశ్వరుడు చేసేటటువంటి ప్రయత్నం గొప్పగా ఉంటుంది. ఆయన ప్రయత్నాన్ని మనం ఎవరైనా కాదనగలమా? ఎవరికి ఏది ఇవ్వాలో ఆ ఈశ్వరుడికి తెలుసు. నేను ఎలాగో పెట్టేటటువంటి మనస్తత్వం లేని వాడిని. మరి నా యొక్క పాపాన్ని తీసేయడానికి భగవంతుడు ఏం చేశాడు? దోమ రూపంలో వచ్చి ఓ రక్తం బొట్టు తాగుతున్నాడు. దీనికేంటండి బెంగ అంటాడు. ఇంకేం మాట్లాడతామండి? అంటే మనందరికీ సందేహం కలుగుతుంది.
అదేలాగా ఒక పేదవాడు భోగములన్నీ అనుభవిస్తున్నాడు అనంటే, ఆనాటి కాలంలో ఒక వ్యక్తి ఒకరింటికి భోజనానికి వెళ్ళాడట శ్రీరాముడి కాలంలో. ఈనాటికి కూడా అండి. వెళ్ళి, "అమ్మా కొంచెం అన్నం, పెరుగు పెట్టండమ్మా చాలు" అన్నారట. అన్నము, పెరుగు పెట్టమన్నారు. సరే అని చెప్పేసి ఆ ఇల్లాలు అన్నము, పెరుగు తీసుకొచ్చి ఇచ్చిందట. ఆ పెరుగన్నం తినేసి అతను వెళ్ళిపోతున్నాడు. అక్కడున్నటువంటి ఒక వ్యక్తి సందేహంతో వచ్చి, "నాయన తృప్తిగా ఉన్నారా?" అన్నారు. "పరమ తృప్తితో ఉన్నాను. ఇప్పుడే అన్నం తిన్నానండి వెళ్ళిపోతున్నాను" అన్నారు. "ఏం తిన్నావు?" అన్నారు. "పెరుగన్నం తిన్నానండి" అన్నారు. "ఏం నాయనా మరి రకరకాల షడ్రసోపేతమైనటువంటి రుచులున్నాయి గదా ఈ లోకంలో. మరి ఈ రుచులన్నింటిని నువ్వు అనుభవించకుండానే చాలా భోగ్యమైనటువంటి ఆహారాన్ని తిన్నానని నువ్వెలా చెప్పగలవంటే, ఈశ్వరుడికి నివేదన చేయడంలో ఏ పదార్థం పెట్టినా చిట్ట చివరకు పెట్టేది పెరుగే. నేనా పెరుగు తిన్నానండి. ఈశ్వరుడికి పెరుగన్నం తిన్నానంటే మిగిలిన అన్ని పదార్థాలు ఇచ్చేసినట్టే లెక్క." అంటే ఇక్కడ చూడండి, ఆయన నేనన్నం తింటున్నాను అనట్లేదు. ఈశ్వరుడికి ప్రసాదం పెట్టి నేను తిన్నానన్నాడు. ఈశ్వరుడికి పెట్టిన ప్రసాదంలో నేను పెరుగన్నం తింటంలో, ఈ పెరుగన్నం అనేది పెరుగన్నంలోనే భగవంతుడు షడ్రసోపేతమైనటువంటి ఆ వస్తువులన్నింటినీ ఆయన పొందేశాడు. ఆయన పొందితే నాకేంటండి బాధ? నా కడుపు నిండింది, నేను వెళ్ళిపోతున్నాను. ఆయనకు నేను పెరుగన్నం పెడితే పెరుగన్నానికి ముందు ఏవైతే రుచి ఆహారాలుంటాయో అవన్నీ ఈశ్వరుడు తినేశారట. అందుకే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మనం ఆహారం తీసుకున్నప్పుడు లేనటువంటి పరిస్థితి వేరు. కానీ పెరుగు ఆహారంలో ఉండే ప్రయత్నం చెయ్యాలి. మాకు మాతాజీ, శ్రీకాళహస్తి మాతాజీ ఉంటారండి శుకబ్రహ్మ ఆశ్రమంలో. ఆ మాతాజీ ఎప్పుడు చూసినా ఏం తిన్నారమ్మా అని అడిగితే పెరుగన్నం తిన్నానంటారు. ఇవాల్టి నుంచి కాదండి, నాకు పరిచయం ఒక 7 సంవత్సరాల నుంచి కూడా ఆ తల్లితో మాకున్నటువంటి అనుబంధం చేత, "అమ్మ మీరేం తిన్నారు" అని నేను ఏ సమయంలో అడిగినా, ఆమె ఉదయం, మధ్యాహ్నము, రాత్రికి ఉదయం పాలే తాగుతారండి. మధ్యాహ్నం కాస్త పెరుగన్నం, రాత్రి పడుకునేటప్పుడు కాస్త పెరుగన్నం. ఎప్పుడైనా కుదిరితే ఎప్పుడైనా ఒకటో రెండో పండ్లు, అరటిపండ్లు ఎక్కువగా తింటారు అంతే. అంటే ఎప్పుడు చూసినా పెరుగన్నమే పెరుగన్నం. "ఏమమ్మా ఏం తినరు?" "ఎందుకమ్మా పెరుగన్నం సరిపోతుంది, బావుంటుంది, శరీరానికి మంచిగుంటదంటారు." అంటే చూడండి, యోగుల యొక్క లక్షణం. భగవంతుడికి ఏది పెడితే పరిపూర్ణమైనటువంటి ఆహారం అవుతుందో ఆ ఆహారం యందే మరి వాళ్ళేం చేస్తున్నారు? భోగ్యమైనటువంటి ఆ ఐశ్వర్యాన్ని అనుభవించినట్టుగా భావన చేస్తున్నారు. మనం తిన్నటువంటి పదార్థంలో ఇవాళ ఈ ఉప్పు సరిపోలేదు కదా! కారం సరిపోలేదు కదా! వాళ్ళేంటి ఇలాంటి భోజనం పెట్టారు? అబ్బా! రుచి పచి లేని భోజనం పెట్టారని తిన్న ఆహారంలో రకరకాలైనటువంటి ఏమంటాం రుచులకు సంబంధించి వాటి వల్ల మనం పొందలేని ఆనందం గురించి చెప్పుకుంటూ మనం ఏం చేస్తామంటే, ఆ తిన్న ఆహారము శక్తిగా మారకుండా చేసుకునేది ఎవరంటే, నీ ఆలోచనయే నీ శరీరంలో శక్తిగా మారుతుంది. ఒక ఆహారాన్ని నువ్వు తిన్న తర్వాత ఇది బాలేదు అన్నప్పుడు అది నీకు శక్తి ఎలా అవుతుంది? అది నీకేమవుతుంది? వ్యర్థమైన పదార్థంగా మారిపోతుందండి. నేనెంతో గొప్పగా లడ్డూ తిన్నానండి అన్నారు. ఆ లడ్డూ గురించి ఏం మాట్లాడారు? మీరే కదా మాట్లాడింది, వేరొకరు కాదు గదా! లడ్డూలో కాస్త తీపి తక్కువగా ఉందండి, రుచిగా కూడా లేదు, కాస్త నెయ్యి తక్కువగా ఉన్నట్టు. ఇప్పుడది శరీరంలోకి వెళ్ళిన తర్వాత నీ మాట కూడా ఏమైంది? నీ మనసులో కలిగినటువంటి భావన కూడా ఆ శరీరానికి నువ్వు తిన్నటువంటి లడ్డూ వల్ల కలిగేటటువంటి శక్తి నిర్వీర్యమైపోయింది. కాబట్టి వాళ్ళు చూడండి, ఉత్త పెరుగన్నం తిని పంచభక్ష పరమాన్నాలు తింటే ఎంత ఆనందంగా మాట్లాడతారో, అంత గొప్పదైనటువంటి అనుభూతిని పొందే వాళ్ళని మనం ఆనాటి శ్రీరాముడి కాలంలో కాదు, ఈనాటి కాలంలో కూడా ఎంతో మంది సత్పురుషులున్నారండి. ఏ పూటకా పూట గారెలు తిందామా, వేరే ఇంకా ఏదేదో నూనెకు సంబంధించిన పదార్థాలు తిందామా అని ఏ పూటకా పూటకి ఇవాళ పూజకి వెళ్ళాం, అక్కడ ఈ భోజనం పెట్టా, ఈ భోజనంలో ఇది ఉంటుందా అని ఆలోచించేటటువంటి వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ పెరుగన్నం తింటే చాలు ఈ మంచి ఆహారాన్ని తిన్నట్టుగా భావన చేసి భగవంతుడికి నివేదన చేసి వాళ్ళు పరమ సంతోషాన్ని పొందుతున్న వారెక్కడా, వీరెక్కడా అని. అందుకే ఇక్కడ మనందరికీ పరమాత్మ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మీరు ఆహారాన్ని మితంగా తీసుకోండి. మితమైనటువంటి ఆహారం మిమ్మల్ని ఏం చేస్తుంది? కాపాడుతుందండి.
ద్వౌ భాగౌ పూరయేదన్నం తోయేనైకం ప్రపూరయేత్. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇది భగవద్గీతలో చెప్పబడినటువంటి శ్లోకం కాదండి. ప్రకాశానందగిరి స్వాముల వారు అనుబంధంగా చెప్పబడినటువంటి ఒక గ్రంథంలో నుంచి చెప్పబడేటటువంటి శ్లోకం. ఇది భగవద్గీతలో లేదు. ద్వౌ భాగౌ పూరయేదన్నం అంటే మన ఉదరాన్ని 4 భాగాలుగా చేస్తే 4 భాగాలలో 2 భాగములు ఆహారాన్ని అంటే ఘనాహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తోయేనైకం ప్రపూరయేత్ అంటే ఒక భాగాన్ని నీరు త్రాగడం కోసం ఖర్చు పెట్టండి. ఇంకొక భాగం మారుతస్య ప్రచారార్థం చతుర్థమవశేషయేత్ అంటారు. 4వ భాగాన్ని వాయువు యొక్క పూరణ చేత మీరు ఏం చేస్తారు? మీ 4వ భాగాన్ని వాయువు చేత పూరించండి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు సక్రమంగా జరగాలి అంటే 3 భాగాలు మాత్రమే ఆహారము, నీరు. నీరుని ఎందుకన్నాం? లేదండి మాకు ఆహారమే 3 భాగాలు తీసుకుంటామంటే ప్రాణధర్మాలు ఏమై ఉన్నాయి? ప్రాణధర్మము అని అంటే ఆకలి దప్పిక కదండి. ఆకలి దప్పిక అంటే మొత్తం 3 భాగాల ఆహారం తీసేసి 1 భాగం నీళ్లు తాగేస్తే మరి వాయువు యొక్క ఈ పనేంటండి? కృష్ణ పరమాత్మ అంటున్నారు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమని మనకు 15వ అధ్యాయం 14వ శ్లోకంలో నేను ప్రతి ప్రాణి యొక్క దేహమునందుయుండి ఎలా ఉన్నాను? వైశ్వానరుడిగా నేనుంటాను మీ ఉదరంలో ఉండి ఏం చేస్తాను? మీరు తీసుకున్న ఆహారాన్ని 4 విధాలుగా పచనం చేస్తాను. 4 విధాలుగా పచనం చేయడంలో నేనేం చేస్తాను? ప్రాణాపాన సమాయుక్త ప్రాణవాయువు అపానవాయువు అనే 2 వాయువులను ఏం చేస్తాను? నాభి వద్ద సమం చేసి మీరు తీసుకున్న ఆహారాన్ని పచనం చేస్తున్నాను. మనం ఏం చేస్తాం? రుచి కంటికి నచ్చాలి, నాలుకకు నచ్చాలని చెప్పేసి మనం అప్పటి వరకే ఆలోచిస్తాం. భగవంతుడు మనం ఆహారాన్ని లోపల పెట్టినప్పటి నుంచి భక్షములు, భోజ్యములు, చోష్యములు, లేహ్యములు అనేటటువంటి 4 విభాగాలుగా చతుర్విధ అన్నారండి. 4 విభాగాలుగా భగవంతుడు మనం తీసుకున్న ఆహారాన్ని పచనం చేస్తున్నాడు. కొరికేవి, నమిలేవి, నాలుకతో రుచి చూసేవి, చప్పరించేవి, మరి ఇలా జుర్రుకు తాగేటటువంటి పాయసం, మజ్జిగ ఇలాంటి వాటికి సంబంధించి 4 విభాగాలుగా భగవంతుడు లోపల ప్లాన్ చేసుకొని మనం తిన్న ఆహారాన్ని చూడండి. మనం ఏం తిందామని ఆలోచించుకొని దగ్గర పెట్టుకుంటాం. అది నోటి వరకు అందిస్తే ఆ లోపల 4 భాగాలుగా భగవంతుడు లోపలికి తీసుకువెళ్ళి దాన్ని ప్రాణ అపాన వాయువుల ద్వారా సమం చేసి మరి అందులో వచ్చినటువంటి వ్యర్థాన్ని మలము రూపంలో బయటికి విసర్జింపచేసి దాని నుంచి వచ్చినటువంటి శక్తిని శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలకు అందించడంలో ఎవరు ప్రాధాన్యత వహిస్తున్నారు? లోపట భగవంతుడే వైశ్వానరుడుగా ఉండి నేను మీరు తీసుకున్న పదార్థాన్ని పచనం చేస్తున్నాను. అంటే మీ యొక్క ఆయుష్ పెరగడం తగ్గడం అనేది ఎవరి చేతిలో ఉంది? లోపట మీరు తీసుకున్న ఆహారంలో ఏముంది? ఆ ఆహారాన్ని తినడంలో భగవంతుడు చెప్పిన నియమాలు పాటించిన వారికి ఆయుష్ అధికంగా ఉంటుంది. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన. బలాన్నిచ్చేది, సుఖాన్నిచ్చేది, ఆరోగ్యాన్నిచ్చేది, ఎక్కువ రోజుల పాటు ఆయుష్నిచ్చేది ఏ పదార్థాలను తీసుకున్నప్పుడు? రస్యా స్నిగ్ధా స్థిరా హృదయ ఎక్కువ కాలం పాటు నిలవ ఉండేటటువంటి, అందుకే ఎక్కువగా జగ్గి వాసుదేవ్ గారు చెప్తారు పల్లీలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి అని చెప్పేసి చెప్తారు. అంటే ఎక్కువ కాలం పాటు నిలవ ఉండేటటువంటి పదార్థాలను తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అంటే పండ్లు, ఫలాలు, తర్వాత ఇలాంటి చిరుధాన్యాలకు సంబంధించినటువంటి పదార్థాలను తినండి. ఇంకా మనం తీసుకునే ఆహారంలో కొన్ని పద్ధతులను పాటిస్తూ జాగ్రత్తగా తినవచ్చు. ఎలా? కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసశ్రేష్టాహ దుఃఖ శోకామయ ప్రదాహ. మీకు రజోగుణాన్ని ఇచ్చేటటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి. ఏంటంటే బాగా ఉప్పు, కారము తినకూడదు. ఎవరైతే ఈ ఉప్పు కారాలతో కూడిన పదార్థాలు ఎక్కువగా తింటున్నారో వారు రజోగుణ సంబంధమైన, అంటే భగవంతుడికి దూరం అయ్యే పదార్థాలు అన్నమాట ఇవన్నీ.
మనకి డాక్టర్లు కూడా చెప్తారు, మీరు భూమి మీద ఎక్కువ రోజులు జీవించాలంటే ఉప్పు కారాలు తక్కువగా తినండి అని చెప్పేసి, పచ్చళ్ళు తినకండి, ఈ పులుపు లాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోకండి అని చెప్పేసి చెప్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్పారు? కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. కటు అంటే బాగా చేదుగా. చూడండి, చేదు ఎక్కువగా తీసుకుంటే విషం అంటారు. విషం ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది కాబట్టి, అల్పమైనటువంటి చేదు ప్రమాదం కాదు కాబట్టి కాకరకాయ రూపంలో భగవంతుడు మనకు అందించారు. కొద్ది చేదు పర్వాలేదు. అధికమైన చేదు మీకు శరీరాన్ని ఏం చేస్తుంది? నశింపచేస్తుంది. కట్వాంల బాగా పులుపు తినకండి. కొంత పులుపు పర్వాలేదు. అందుకే కదండీ భగవంతుడికి మనం ఏం చేస్తాం? చక్కగా మరి పులిహోర ప్రసాదాన్ని కూడా పెడతాం. కొద్దిగా పర్వాలేదు. అతి ఎప్పుడూ ప్రమాదమే. లవణాత్యుష్ణ ఉప్పు ఎక్కువగా తినకండి. కొంచెం తినండి. అత్యుష్ణ బాగా వేడిగా ఉన్నవి తినకండి. బాగా చల్లగా ఉన్నవి తినకండి. బాగా చల్లగా ఉండేటటువంటి పదార్థాలు ఏమవుతాయి అనంటే, మన శరీరానికి అవి ప్రమాదాన్ని తీసుకొస్తాయి. అదే విధంగా బాగా వేడి ఉన్నటువంటి పదార్థాలు కూడా తీసుకోకండి. అవి మీ శరీరాన్ని ఏం చేస్తాయి? శరీరానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఏదైతే పరమాత్మ చూసుకుంటున్నాడో, ఈ వ్యవస్థ అంతటికీ కూడా ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కృష్ణ పరమాత్మే వైశ్వానరుడిగా ఉండి ఈ బాధ్యతలన్నీ నిర్వహిస్తున్నారు. భగవంతుడు నిర్వహిస్తున్నాడంటే నమ్మమండి. మిమ్మల్ని పరిపాలించేది ఎవరు? మీ సీఎం ఎవరు? మీ పీఎం ఎవరంటే ఫలానా వ్యక్తి అంటాం. అంటే కంటికి కనపడుతున్న వ్యక్తి గురించి అయితే నమ్ముతాం. కానీ ఇప్పుడు మనం ఒకరికి ఓటేస్తున్నామంటే, మా సీఎం గారు ఇలాంటి ఏం చెప్తాం? ఆడవాళ్ళకు ఫ్రీగా బస్ ఎక్కిచ్చే ప్రయత్నం చేస్తానన్నాడు. వాళ్ళకి డబ్బులు ఇస్తానన్నాడు. ముసలి వారికి పెన్షన్ ఇస్తానన్నాడు. ఇంకా యువకులకు ఉద్యోగాలు ఇస్తానన్నాడని చెప్పేసి, ఆ వ్యక్తి చెప్పిన మాటలకు మనం నమ్మి ఓటేస్తున్నాం గదా! మరి భగవంతుడు మీరిలా ఉంటే మీకింత చక్కగా మీకు కావలసినవన్నీ ఇస్తానని భగవంతుడు శాస్త్రంలో చెప్తే ఎందుకు నమ్మమండి? మరి మీ సీఎం చెప్పిన మాటలు ఎలా నమ్ముతారు మీరు అని అన్నారనుకోండి. ఎందుకండి, ఆయన శాసనం రాశారు గదా! ఆయన రాసిన పత్రాలు మా దగ్గర ఉన్నాయంటారు. మరి భగవంతుడు కూడా భగవద్గీత రూపంలో ఎన్నో ప్రమాణాలతో మనకు చెప్పారు కదా! ఆ ప్రమాణాన్ని మనం ఎందుకు తీసుకోము అంటే, కంటికి కనపడని భగవంతుడు ఉన్నాడో లేడో, ఈయన చెప్పింది నిజమా అని కంటికి కనపడుతున్న మనుషులను నడిపించేటటువంటి, కనపడకుండా నడిపిస్తున్న భగవంతుడు ఉన్నాడని నమ్మి ఆయన చెప్పిన సత్యాన్ని ఎవరైతే ఆచరించే ప్రయత్నం చేస్తారో వారందరికీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో తాను దేహబంధాల నుండి విడిపడతాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు? బాగా వేపుడుతో కూడిన పదార్థాలు ఇలాంటివన్నీ కూడా తీసుకోకండి. ఉప్పు కారాలు ఎక్కువగా ఉన్న పదార్థాలు మిమ్మల్ని రజోగుణ ప్రవృత్తిని పెంచుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డాక్టరు చెప్తే సంతోషం. భగవంతుడు శాస్త్రంలో చెప్పారంటే కాస్త కష్టంగా ఉంటుంది. ఉప్పు కారాలు తినకుండా ఎలా ఉంటాయి? నువ్వు చచ్చిపోతావు నాయనా, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, ఉప్పు కారాలు తినకు అంటే పరమ సంతోషంతో డాక్టర్ గారు చెప్పారండి. అప్పటి నుంచి తినడం మానేశాను. నా శరీరం బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటది. భగవంతుడు నీకు బీపీ రాక పూర్వమే చెప్తున్నాడు. అందుకే చిన్న పిల్లల నుంచే పిల్లలకి మనం ఆహారాన్ని మనం చాలా కమ్మగా, రుచిగా, ఉప్పు కారాలు తక్కువగా ఉన్నటువంటి భగవంతుడు నియతి యందు చెప్పబడిన విషయాలను మనం పిల్లలకి మనం ఆచరిస్తూ పిల్లలకు నేర్పించామనుకోండి, వాడి భవిష్యత్తులో మీ నుంచి ఎక్కడికి వెళ్ళినా మీరు ఉగ్గుపాలతో పెట్టిన ఆహారాన్నే తింటాడు తప్ప కొత్తగా ఏ అలవాటు చేసుకోడు. మనం ఆచరించడంలో వాడిని తినమంటాం. మనం ఆచరించమనుకోండి, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? ఆ పిల్లవాడి యొక్క ప్రవర్తన కూడా మారేలాగా ఈశ్వరుడే సంకల్పం చేస్తారు. కాబట్టి ఆహారం అనేది ఎలా ఉండాలి? మితంగా ఉండాలి. సత్వగుణ సంబంధమై ఉండాలి. మరి శాకాహారమే తినాలా? మాంసాహారం తినకూడదా అంటే భగవంతుడు అసలు మాంసాహారం ముచ్చటే చెప్పలేదు. అన్ని ప్రాణుల్లో నేనున్నానన్నప్పుడు ఈ ఇంకొక ప్రాణిని తినమని ఎలా చెప్తాడు? నన్ను తినండి అని చెప్పేసి భగవంతుడు చెప్తాడా? చెప్పడు. కొంతమంది అడుగుతారు. మరి పశువులలో, తర్వాత కోడిలో, తర్వాత ఇంకా ఏమంటారు, మొక్కలలో కూడా భగవంతుడు ఉన్నాడు కదండీ! ప్రాణం ఉందంటారు గదా! మరి, మరి ఒక కోడిని తిన్నప్పుడు, ఒక మొక్కని తిన్నప్పుడు ఏంటి తేడా అంటే, ఒక కోడిని మీరు ఒక రాయి తీసుకొని వెయ్యండి. అది చాలా క్లేశాన్ని పొందుతూ అరుస్తూ వెళ్ళిపోతుంది. ఓ పిల్లల కోడి దగ్గరికి వెళ్లి ఒక రాయి వేయండి. అది మీ మీద పైకి విరుచుకు పడుతుంది. అంటే చూడండి, తన యొక్క మనస్సు ఏమవుతుంది? ఉద్రేకాన్ని పొందగలుగుతుందా లేదా? అదే విధంగా
మరి ఒక చెట్టుకు మాత్రం అలాంటి మనసుతో స్పందించగలిగిన స్థితి లేదు కాబట్టి భగవంతుడు మరి మొక్కలకు సంబంధించినటువంటి పదార్థాలను తినవచ్చు అని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ మనకు చెప్పారనమాట. అంటే సమస్త ప్రాణులు జీవించడానికి కావలసినటువంటి ఆధారం ఈశ్వరుడే అయినప్పుడు ఆ ఈశ్వరుడు అసలు ఆహారం గురించి చెప్పలేదు. మరి చాలా మంది మాట్లాడతారు, మరి కొంతమంది శాకాహారమే తీసుకుంటారు కానీ ఆ శాకాహారం తిన్నవాళ్ళు చాలా క్రోధంతో పరుషంగా ఉంటారు. పిల్లికి భిక్షం పెట్టరు, ఎవరికి దానం చెయ్యాలనేటటువంటి ఆలోచన కూడా ఉండదు. మాంసాహారం తిన్న మేమే చాలా మందికి దానం చేస్తాం, ధర్మం చేస్తాం. మరి ఎందుకండి భగవంతుడు మాంసాహారం తినొద్దని చెప్పాడు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. భగవంతుడు అసలు మాంసాహారం ముచ్చటి మాట్లాడడు, ఎక్కడా మాట్లాడరండి. భగవద్గీత మొత్తంలో కూడా ఆయన అమేధ్యం అంటాడు, తినకూడని పదార్థాలను అమేధ్యం అంతే. ఇవి తినకూడదు అంటాడు కానీ ఇది అని చెప్పేసి చెప్పడు. ఎందుకు చెప్పడు? ఆయన అన్నింటిలో నేనున్నానన్నప్పుడు దీనిని తినొద్దు అని ఆయన ఎలా చెప్తాడండి? అన్ని ప్రాణులలో నేనున్నానన్నప్పుడు ఈశ్వరుడు ఏమంటారు? సత్వగుణ సంపన్నతతో మీ యొక్క ఆయుష్ను పెంచే, బలాన్ని పెంచే, ఆరోగ్యాన్ని, సుఖాన్ని కలిగించేటటువంటి, మరి ఎంతో కాలం నిల్వ ఉండేటటువంటి, ఎలాంటి చక్కగా మరి మీరు తినగలిగినటువంటి, చాలా తింటే సులభంగా జీర్ణమైపోయేటటువంటి పదార్థాలను తీసుకోమని భగవంతుడు చెప్తుంటే ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు, మాంసాహారాన్ని తీసుకుంటే అది 2 రోజుల వరకు పచనం కాదని, 3 రోజుల వరకు పచనం కాదని చెప్తారు. కానీ ఈశ్వరుడు ఏం చెప్తారు? మీరు తినగానే ఒక 2-3 గంటలలో పచనమయ్యే పదార్థాన్ని తింటే మీరు ఎక్కువ రోజులు ఆయుష్తో ఉండమంటున్నారు. ఎవరైతే ఎక్కువ రోజుల పాటు ఆయుష్తో జీవించాలి, ఎక్కువ కాలం బతకాలి, భగవంతుడు చెప్పిన సాధన చెయ్యాలనే ప్రయత్నం చేస్తారో వారికి భగవంతుడు కూడా సహకరిస్తారు. తినకూడని పదార్థాలు, మీ ప్రాణాన్ని మీరే కదా పోగొట్టుకుంటున్నారు. మీరు రకరకాలైనటువంటి ఎక్కువ ఇప్పుడు తింటే 4 రోజుల పాటు ఆ పొట్టలోనే నిల్వ ఉండే పదార్థంలో ఏమవుతుందండి? ఇప్పుడు మనం పాయసం తిన్నామండి, ఇప్పుడు వండుకున్నాం తిన్నాం, రుచిగా ఉంటుంది. ఓ 4 గంటల తర్వాత దాని రుచి మారుతుంది, సాయంత్రానికి కొంచెం నీరు కారుతుంది, రేపొద్దుడికి పురుగులు పడతాయి. అదేవిధంగా మన శరీరంలో కూడా నిల్వ ఉంటే ఏమవుతుంది? 2 రోజులకు పచనం కాలేదు, 3 రోజులకు పచనం కాలే, 4 రోజులకి ఇప్పుడు అందులోకి ఏం పడతాయి? పురుగులు పడతాయి. ఆ పురుగులన్నీ ఏమవుతాయి? మీ పేగుల్ని తింటాయి. మీ పేగుల్ని తింటే ఏమవుతుంది? మీ లోపట మీ పేగుల్లో అలర్జీ వస్తుంది. రకరకాలైనటువంటి పురుగులు పడి ఆ శరీరానికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు కలుగుతాయి. ఎవరిచ్చారు ఈ అనారోగ్యం? నువ్వు తిన్న పదార్థంలో పడిన పురుగులే కదా. అందుకే భగవంతుడు సులభంగా అరిగేవన్నాడు కానీ ఇది తినకూడదని ఆయన ఎందుకు చెప్పాడు? ఆయన ఏం చెప్పలా. ఎందుకు చెప్పలేదు అంటే బుద్ధి జ్ఞానం అనేది నీకుంటే నువ్వు జాగ్రత్త పడతావు. ఎక్కువ రోజుల పాటు నేను పొందిన శరీరం ఎంత గొప్పదో తెలిస్తే ఆ శరీరాన్ని ఎక్కువ కాలం కాపాడుకోవాలనే కోరిక నీకుంటే నేను చెప్పిన పద్ధతులు పాటిస్తావు. లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా బతుకుతానంటే నీ కర్మ. ఒక పశువులాగా పుట్టావు, ఒక పశువులాగా పుట్టవలసిన వాడివి మనిషిగా పుట్టావు. మనిషిగా పుట్టి మళ్ళీ పశువుగా మారతానంటే నేనేం చేయగలనని భగవంతుడు కూడా చేతులు వదిలేస్తాడు. అదేవిధంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఏమంటున్నారు? తీసుకునేటటువంటి ఆహారం మితంగా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి అనంటే సత్వగుణాన్ని కలిగించేదిగా ఉండాలి. మరి సంపాదించేటటువంటి సంపాదన ధర్మబద్ధమైనదై ఉండాలి. ఆ తినేటటువంటి పదార్థం ఇతరులకు కొంత, అతిథికి కొంత పెట్టి ఉండాలి. ఇలా నియమాలు పాటించినప్పుడు శాకాహారాన్ని తీసుకున్నా భగవంతుడు చెప్పిన నియమాలు అధర్మంగా సంపాదించి భగవంతుడు తినమన్న దానికంటే అధికంగా భుక్తాయాసం కలిగించేలాగా తింటే మరి శాకాహారం తీసుకున్నటువంటి వారు మరి రజోతమో గుణంలోకి ఎందుకు వెళ్ళరండి? ఆహారము శాకాహారం తీసుకున్నంత మాత్రాన వీరందరూ సత్వగుణంలో ఉంటారంటానికి వీల్లేదు. సత్వగుణంతో ఉండాలంటే భగవంతుడు చెప్పినటువంటి నియతి పాటించాలి, మితంగా తీసుకోవాలి. రుచికరమైన పదార్థాన్ని ఇప్పుడు మీరు ఎన్నడో ఏదో ఒక రోజు మనం చాలా రుచిగా ఉందని కొంత బిర్యానీ తిన్నారనుకోండి. ఇప్పుడు ఆ బిర్యానీ తినేటప్పుడు మనం ఏం చేస్తాం? అవసరానికి మించి ఒక ముద్ద ఎక్కువగా తింటాం. ఏదైనా నీకు ఇష్టమైంది నువ్వు తింటున్నావు, ఆ తింటున్నావంటే రుచికరమైన పదార్థాన్ని తినేటప్పుడు ఒక పిరికెడు తగ్గించుకో. అంటే భగవంతుడు చెప్తున్నారు,
రోజు తినే పదార్థం కంటే ఒక పిరికెడు తక్కువగా తిన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే శరీరంలో మీరు తిన్న బాగా నూనెగా ఉన్నటువంటి పదార్థాన్ని తిన్నప్పుడు వచ్చేటటువంటి ఏదైతే కొంచెం కష్ట తీవ్రత ఉంటుందో, ఆ తీవ్రత ఏమవుతుంది, ఒక ముద్ద తక్కువగా తిన్నప్పుడు అది మీకు ప్రమాదకారి కాకుండా ఉంటుంది. మనమేం చేస్తాం, రుచిగా ఉందని చెప్పేసి ఆ రోజు అవసరానికి మించి కూడా తింటాం. భగవంతుడు రోజు తిన్నదానికంటే ఒక పిరికెడు తక్కువగా తినమంటాడు. రుచిగా ఉంది, ఒక ఫంక్షన్‌కెళ్లారు, రుచి ఆహారం తింటున్నారు. అక్కడ రుచి ఆహారాన్ని తినొద్దని పరమాత్మ చెప్పట్ల. తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ పదార్థాన్ని ఎంత తినాలి? నేను రోజూ తినేదానికంటే ఒక పిరికెడు తక్కువగా తినాలని, ఆ తినే ఆహార పదార్థంలో ఎంచుకొని జాగ్రత్తగా రోజువారీ ఆహారము కంటే కాస్త తక్కువగా తిన్నప్పుడు అది మీకు ప్రమాదము కాకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. సత్వగుణంతో ఉండాలి. ధార్మికంగా సంపాదించిందై ఉండాలి. ఇతరులకు కొంత పెట్టేటటువంటి స్థితిలో మీరున్నప్పుడు ఆహారానికి సంబంధించి భగవంతుడు చాలా నియమాలు చెప్తారనమాట. మనం వండుకున్న దాన్ని మనమే తినకూడదు. మనం ఇతరులకు పెట్టకుండా తిన్నది పాపమే అని చెప్పేసి మనకు ఆల్రెడీ 3వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్పారు. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణాత్ అంటారు. కృష్ణ పరమాత్మ మనందరికీ సత్యం చెప్తారనమాట. నీవు భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ముందు నువ్వు చేసిన పాపం పోగొట్టుకో. ఎలా పోగొట్టుకుంటావు? సులభంగా చెప్తున్నారు. యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. అంటే నువ్వు చేసే పనిని యజ్ఞంగా మార్చుకో. యజ్ఞంగా మార్చుకోబడినటువంటి ఆ కర్మ మీ పాపములన్నీ పోగొడుతుంది. మరి అలా యజ్ఞంగా మారేటటువంటి కర్మ ఏమై ఉంటుందంటారు? మీకేం బెంగలేదు, నేను సులభంగా చెప్పేస్తానంటాడు. ఏమంటాడు? ఏ పచంత్యాత్మ కారణాత్ అంటాడు. అంటే ఎవరైతే కేవలం వాళ్ళ కుటుంబం కోసం మాత్రమే ఆహారాన్ని వండుకొని తింటారో వాళ్ళు ఏం తింటున్నారు? భుంజతేతే త్వగం పాప, పాపమే తింటున్నారు. ఎవరికి పెట్టకుండా తిన్న పదార్థం పాపమే కదా. మరి మనం ఇంతవరకు చేసిన పాపం ఏంటండి? పెడతామండి ఒక పిరికెడంట. మీరు ఏది తింటే అది పెడుతున్నారా? ఆ తినడంలో కూడా మీరు పెట్టడంలో భగవంతుడు చూస్తారు. మీ యొక్క స్తోమత చూస్తారు. ఒక పెద్ద పాత్రకి ఒక్కొక్కరు చాలా తింటూ ఒక పిరికెడు మాత్రం పెట్టేస్తారు. భగవంతుడు చూస్తాడు. మీరెంత వండుకున్నారు, ఎంత తింటున్నారు, ఎంత పెడుతున్నారు. పెట్టేది ఎంతుంది, తినేది ఎంతుంది. భగవంతుడు ఏం చెప్తారు? విషయ త్యాగం వచ్చిన వాడికే కదా మీరు చేసిన పని యజ్ఞం అయ్యేది. మీరు చేసిన పని యజ్ఞం కావాలి అంటే మీరు త్యాగబుద్ధితో కూడి ప్రవర్తించినప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నారు? ఆయన్ని చేరుకోగలిగినటువంటి పరమశాంతి స్థానమైన తన స్థానాన్ని మీకు ఇస్తానంటున్నాడు. అంటే భగవంతుడి స్థానం మనకు రావాలంటే మరి మనలో ఏది పెరగాలి? త్యాగం పెరగాలి. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? నాత్యష్ణతస్తు యోగోస్తి నచైకాంత మనశ్నత. ఆహారంలోనే నిద్రకు సంబంధించిన నియమం ఉంది. ఎక్కువగా తిన్నామనుకోండి మన ప్రమేయం లేకుండానే నిద్రపోతాం. అస్సలు తినలేదనుకోండి ఎంత నిద్రపోదామన్నా, ఎంత చక్కగా ఏసీ ఉండి పరుపు ఉండి చక్కగా ఎన్ని రకాలైనటువంటి విధాలుగా ఆ గది ఏర్పాటు చేసినా నిద్ర వస్తుందా? ఖాళీ కడుపుతో నిద్రపోండి చూద్దాం, పోలేము. భగవంతుడు చెప్తున్నారు. అందుకే ఆహారాన్ని అధికంగా తీసుకోకండి, అస్సలు తీసుకోకుండా ఉండకండి. మితంగా తిన్నారనుకోండి అధికంగా నిద్రపోరు, అలాగే మళ్ళా అని నిద్రపోకుండా ఉండడం జరగదు. కాబట్టి ఇక్కడ భగవంతుడు మనందరికీ కూడా చాలా నియమాలు చెప్తున్నారు. కృష్ణ పరమాత్మ అర్జున్ని పిలుస్తారు గుడాకేశ అంటారు. గుడాకేశ అంటే నిద్రను జయించినటువంటి వారు. నిద్రను జయించకుండా భగవంతుణ్ణి చేరుకోవడం కుదరదండి. ఈ సమయంలో లేచి నువ్వు ఈ పని చేయాలి. రాత్రి 12 గంటలకు నిన్ను నిద్ర లేపారు, బాగా తిన్నారండి. తిన్నటువంటి పదార్థం మిమ్మల్ని కొంతమంది చూడండి ఎంత పిలిచినా లేవరండి. ఎందుకు లేవలేకపోతున్నారంటే తీసుకున్నటువంటి ఆహారము తొందరగా అరిగేటటువంటి పదార్థం కాదు. మొదటిది అవసరానికి మించి తిన్నారు. 2 ఆ సమయం తప్పి తింటారు. అంటే బాగా అధికంగా తిని పడుకున్నటువంటి వాడిని నువ్వు 100 సార్లు పిలిచినా పలకరండి. మితంగా తిన్నాడనుకోండి ఇలా పిలిస్తే అలా లేసేస్తారు.
అర్జునుడు ఎలా ఉంటారట? గుడాకేశాన్ని పిలిపించుకున్నాడు. మనం కూడా భగవంతుడి చేత గుడాకేశాన్ని పిలిపించుకోవాలి. అలా పిలిపించుకోకుండా నాకు ముక్తి వస్తుందండి, నేను పొందేస్తానండి, నేను మితంగా తింటానండి అంటే నువ్వు నిద్రను జయించడంలో కూడా ఏం కావాలి? ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి. ఎప్పుడు పిలిచినా నువ్వు కార్యోన్ముఖుడు, నీ యొక్క వేరొకరికి ఉపకారం చేయడంలో ఎప్పుడూ కూడా నువ్వు అలర్ట్‌గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు నీకు సర్వ సౌఖ్యాలతో కూడిన ముక్తి ధామాన్ని మనకు అందిస్తాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా నీ లోపట ఉన్నటువంటి భగవంతుడు నీకు దొరకాలి అనేటటువంటి కోరిక నీకు ఎంత అధికంగా ఉంటే దానిని బట్టి భగవంతుడు మనకు ఎన్నో రకాల ఉపాయాలు చెప్తారనమాట. నేను ఈ దేహములో బంధింపబడి ఉన్నాను అనే సత్యాన్ని నువ్వు నమ్మినప్పుడు నువ్వు చెయ్యవలసినటువంటి సాధనలో కూడా ఎన్నో రకాలైనటువంటి మెలకువలు నేర్పిస్తారనమాట. నేను ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి అనేటటువంటి సంకల్పం ఎలా చేయగలమంటే కృష్ణ పరమాత్మ నిన్న మనకు మాట చెప్పారు, బ్రహ్మచర్యము చెయ్యాలి, బ్రహ్మచారి వ్రతే స్థిత అన్నాడండి. అంటే నువ్వు బ్రహ్మచర్యమును చెయ్యవలసి ఉంటుంది. బ్రహ్మచర్యం అంటే ఇక్కడ ఏం చెప్తారు? కేవలం కామ సంబంధమైనటువంటి విషయమేనా అంటే ఏమంటారు, స్త్రీ పురుష సంబంధమైనటువంటి విషయం గురించే మాట్లాడారా ఈ బ్రహ్మచర్యంలో అంటే సమస్త ఇంద్రియాలకు సంబంధించి నీవు ఏం చేయాలి? నిగ్రహ శక్తిని కలిగి ఉండాలి. ఇక్కడ వాటితో పాటుగా ప్రథమంగా చెప్పబడేటటువంటి మాట ఏంటంటే గృహస్థుగా ఈశ్వరుడు చెప్పినటువంటి కొన్ని మాటలు కూడా చెప్పుకోవలసి ఉంటుంది. ఏంటి అంటే గృహస్థు తాను శాస్త్రము చెప్పినట్టుగా ఏం చేయవచ్చు? తన భార్యతో కలిసి తానుండవచ్చు. వేరొకరితో కాకుండా తన భార్యతో భగవంతుడు అంగీకరించినటువంటి సమయాలలో మాత్రమే దాంపత్య జీవితాన్ని గడిపినప్పుడు అది బ్రహ్మచర్యంగా మారుతుందని గృహస్థుకు సంబంధించి ఈశ్వరుడు చెప్పినటువంటి మాట. ఇంకా చెప్పుకోవలసిన మాట ఏంటంటే చాలా మంది చేసేటటువంటి తప్పు ఏంటంటే కేవలం ఈ దాంపత్యమైనటువంటి ఈ సంసారం ఏదైతే ఉందో దీనిని కేవలం మరి సూర్యుడు ఉదయించి సాయంత్రం అస్తమించేంత వరకు కూడా మరి భార్యాభర్తల మధ్య ఏ విధమైనటువంటి శృంగార సంబంధమైనటువంటి విషయాలను చేసుకోకుండా ఉండాలి. అలా చేసుకునేటటువంటి ఆలోచనలు ఉన్నవారు, అలా చేసుకున్నవారు ఎవరు అంటే రావణాసురుని కన్నటువంటి తల్లి తాను ఏం చేస్తుంది అని అంటే మరి సూర్యుడు అస్తమించక పూర్వమే ఈ పిల్లల్ని కంటుందన్నమాట. రావణాసురుడు, కుంభకర్ణుడు, తర్వాత శూర్పణఖ మరి వీళ్ళందరినీ కూడా తాను ఏమంటారు, తాను కావాలి అని కోరుకుంటుంది. అంటే తన భర్తతో తనకు సుఖం కావాలి అని కోరుకుంటుంది. ఆ కోరుకోవడం వల్ల భర్త తన భార్యను కాదనలేక సరే అంటాడు. అలా అన్నప్పుడు కలిగినటువంటి సంతానమే ఈ పిల్లలని. అప్పుడు ఆమె బాధపడుతుంది, అయ్యో నేను భగవంతుడు శాస్త్రం నందు చెప్పబడినటువంటి నియతిని అతిక్రమించాను, మరి నాకు ఒక ఉపాయం చెప్పండి అని చెప్పేసి పాపం తాను ఏడుస్తారన్నమాట. ఏడ్చినప్పుడు తర్వాత మరి సూర్యాస్తమైన తర్వాత కలిగినటువంటి పిల్లవాడు ఎవరు అనంటే విభీషణుడు. ఆ విభీషణుడు ఇప్పటికీ కూడా మరి అక్కడ లంకను పరిపాలిస్తున్నాడు అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ధర్మాన్ని పట్టుకుంటాడు, ధర్మం కోసం అన్న చేసింది తప్పు అని చెప్పేసి అన్నను విడిచిపెట్టి శ్రీరాముడి యొక్క పాదాన్ని పట్టుకుంటాడు. శ్రీరాముడి చెంతలో ఉండి మరి రావణాసురుడి మరణానికి తాను కూడా అనేక సలహాలు సూచనలు చేసి అధర్మాన్ని అంతం చేయటం కోసం విభీషణుడు కూడా సహాయం చేస్తాడనమాట. అందుకే ఇక్కడ మనం ఏం చేయాలి? గృహస్థుకు సంబంధించి చెప్పబడినటువంటి నియమాలు కూడా మరి తెలుసుకుంటూ శాస్త్రం నందు చెప్పబడినటువంటి విధంగా తెలుసుకుంటూ మరి వాటిని ఆచరిస్తూ పిల్లల చేత కూడా ఆచరింప చెయ్యాలి. చాలా మంది తల్లిదండ్రులు తప్పు చేస్తూ ఉంటారు. ఏ సమయంలో అయితేనేంటి, ఇది తప్పేంటి, దీన్ని ఎందుకు ఇలా కాదంటారనే విషయం తెలియక వాళ్ళు ఏం చేస్తారు అనంటే మరి పిల్లలు కలిసి ఉండడాన్ని తల్లిదండ్రులు కొంతమంది అంగీకరిస్తారు. అలా అంగీకరించడం వల్ల సంఘాన్ని నాశనం చేసేటటువంటి సంతానమే కలుగుతుంది తప్ప
సంఘంలో వాళ్ళు గొప్ప వ్యక్తులుగా దిద్దబడేటటువంటి పిల్లలు కలగరండి. చూడండి, ఒక కుటుంబంలో కలిగిన పిల్లల్లోనే కొంతమంది సత్వగుణ సంపన్నులుగా ఉంటారు. కొంతమంది దుర్మార్గమైనటువంటి ఉద్రేకపూర్వకమైనటువంటి కర్మలు చేసే పిల్లలు కూడా ఉంటారు. ఏం పాపం చేశామంటారు? తెలిసో తెలియకో, శాస్త్రం తెలియకపోవడం వల్ల చేసినటువంటి తప్పులు, ఆ తప్పు చేయడం వల్ల కలిగినటువంటి సంతానం, అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీరు సమాజాన్ని నాశనం చేయడానికి కూడా పిల్లల్ని అందించిన వాళ్ళు అవుతారు. అందుకే తల్లిదండ్రులుగా ఎవ్వరు ఇలాంటి తప్పు చేయకూడదు. గృహస్థులు తప్పు చేయకూడదు. వాళ్ళ పిల్లలు కూడా సక్రమమైనటువంటి ధర్మ మార్గంలో ప్రయాణింపచేసే విధంగా పిల్లలకు శిక్షణ ఇచ్చినప్పుడు ఆ పిల్లలు కూడా ఉత్తమ సంతానాన్ని, లోకంలో ఉన్నటువంటి అధర్మాన్ని పోగొట్టడానికి, లోకాన్ని ఉద్ధరించడానికి వాళ్ళు ఏమవుతారు? భగవంతుడికి సమిధలుగా మారుతాడు. భగవంతుడు చెప్పిన కార్యాన్ని చేయడంలో, భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని నిర్వర్తించడంలో వారి యొక్క ధర్మాన్ని పాటించడానికి తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ పాటించాలి. తర్వాత పిల్లల చేత కూడా పాటింప చేయాలి. ఇంకా బ్రహ్మచర్యం గురించి, ఇంకా అంటే వివాహం చేసుకోకుండా ఉన్నటువంటి బ్రహ్మచారి గురించి మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అంటే, తనకున్నటువంటి శక్తినంతా కూడా ఏం చేస్తారు అంటే, భగవంతుణ్ణి తెలుసుకోవడానికే ఉపయోగపడాలి అనంటే, కొన్ని వేల రక్తపు బొట్లు ఒక వీర్య కణముగా మారిపోతాయి. కాబట్టి ఆ వీర్య కణాలు వృధా కాకుండా ఎవరైతే తమకున్నటువంటి ఆ శక్తినంతా కూడా యోగమును పొందడం కోసం వినియోగిస్తారో, ఆ వినియోగం వల్ల త్వరగా మరి జీవన్ముక్తుడు కావడానికి అవకాశం ఉంటుంది అని కృష్ణ పరమాత్మ ఇక్కడ బ్రహ్మచర్యం గురించి మాట్లాడారు. అంటే ఇది ఒక ఇంద్రియానికి సంబంధించినది. ఇక మిగిలినటువంటి అన్ని ఇంద్రియాలను కూడా ఏం చేయగలగాలి అంటే, మరి వీటిని కట్టుదిట్టం చెయ్యగలగాలి. ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటారు. ఇంద్రియముల ద్వారా అనుభవించేటటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులకు సంబంధించినటువంటి మరి ఎన్నో రకాలైనటువంటి ఆ విషయాలను ఏం చేయాలి? వీటన్నింటినీ భగవంతుడు చెప్పినటువంటి నియతి ప్రకారంగానే స్వీకరించాలి. మనం ఎటువంటి మాటలు వినాలి, ఎటువంటి విషయాలను చూడాలి, ఏ విధమైనటువంటి సుఖములు అనుభవించాలి. తర్వాత ఇప్పుడు నాకు చక్కగా హాయిగా నిద్రపోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి చక్కగా మరి ఒక మంచాన్ని ఏర్పాటు చేసుకొని ఏసీ వేసుకొని నేను తెల్లవారుజామున వరకు కాకుండా సూర్యోదయం వచ్చేంత వరకు కూడా నిద్రపోతానంటే, మరి ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని ఏం చేయకూడదు? వృధా చేసుకోకూడదండి. ఈశ్వరుడు అన్ని సౌకర్యాలు నాకు ఇచ్చారు అంటారు. ఆ ఇచ్చినటువంటి విషయాలలో త్యాగం అనేది నీకు స్వయంగా నీ అంతటా నీకు పుట్టాలి. పిల్లవాడు స్కూల్లో రేపొద్దుడికి గేమ్స్ ఉన్నాయనుకోండి, రోజు వాడిని 6 గంటలైనా నిద్రలేవడు. వాడు ఆ రోజు 5 గంటలకి, 4కే లేస్తాడు. ఏరా ఎందుకురా తొందరగా లేసావంటే, ఈరోజు గేమ్స్ ఉన్నాయి డాడీ, తొందరగా వెళ్ళిపోవాలి నేను, అందుకే లేసాను డాడీ అంటాడు. మరి రోజు లేవవెందుకు అంటే, రోజు స్కూల్ బోరుగా డాడీ, అందుకే వెళ్ళబుద్ధి కాదు. ఈ రోజైతే అన్ని ఆటలే. అంటే పిల్లవాడికి ఇష్టమైతే వాడు ఎన్ని గంటలకైనా లేస్తాడు, 4 గంటలకైనా లేస్తాడు. అంటే ఈశ్వరుడి యొక్క సాధనలో ఆనందం ఉంది అనే సత్యాన్ని గనక మీరు మీ మనసుకు చెప్పగలిగితే, మీ మనసు ఏం చేస్తుంది? త్వరగా మిమ్మల్ని నిద్రలేపుతుంది. ఈశ్వరుడి యొక్క సాధన చేయడానికి మిమ్మల్ని నిరంతరం ప్రేరేపిస్తుంది. అంటే ముందు మీరేం చేయాలి? ఈరోజు మనం ఏం చేయాలంటే, రోజు మనం పక్కనే ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళి ఒక 11 ప్రదక్షిణలు చేసొద్దామని చెప్పేసి అన్నప్పుడు మనసు మొదట అంటుంది, ఏం పనిలేదా నీకు అంటుంది. అప్పుడు ఆ మనసు వద్దన్నా నువ్వు చేసి తీరవలసిందే అని చెప్పేసి దానికి రోజు మనం దేవాలయానికి తీసుకువెళ్ళి ప్రదక్షిణలు చేయించి తీసుకొస్తున్నాం. ఒకరోజు వర్షం వస్తుంది. మనం అనుకుంటున్నాం, అబ్బా వర్షం వస్తుందిలే, ఏం పోతాంలే అనుకుంటాం. మనసు నిద్ర లేపుతుంది. పొద్దున్న సాయంత్రం 5 అయింది, మనం రోజు గుడికి వెళ్తాం కదా, మనం వెళ్దాం పదా అంటుంది. ఉదయం సాయంత్రం ఏదో ఒక సమయంలో మీరు సమయం పెట్టుకున్నారు. అది ఉదయం అయితే త్వరగా నిద్ర లేపుతుంది. సాయంత్రం మీరు ఏ పని చేస్తున్నా గుర్తు చేస్తుంది. అయ్యో వర్షం వస్తుంది కదా, అయ్యో వర్షం వచ్చినా పర్వాలేదు, ఏమవుతుంది, గొడుగు పెట్టుకొని వెళ్ళొచ్చారంటూ. గొడుగు ఉంది కదా మన ఇంట్లో, మనం కొనుక్కున్నాం కదా గొడుగు తీసుకొని వెళ్ళొచ్చు, ఎంతసేపు వెళ్ళొస్తామంటుంది. అంటే జీవుడు బద్దకించినప్పటికీ కూడా మనసు ఏం చేస్తుంది? ఒకసారి అలవాటు చేశారు అంటే మాత్రం అది చేసి తీరుతుంది. అలవాటు చేయడంలో ప్రారంభంలోనే మనం ఏం చేస్తాం? చాలా మంది
భగవత్ సంబంధమైనటువంటి సాధన చేయడంలో 21 రోజుల పాటు గనక మనం కంటిన్యూస్‌గా గనక మనం చేయగలిగామనుకోండి, అప్పుడు గనక మనం ఖచ్చితంగా ఆ తర్వాత కూడా మనం దాన్ని కొనసాగించగలమట. కానీ భగవంతుడు ఏం జేస్తారంటే, ఆ 21 రోజులలోనే ఇంటికి బంధువులు రావడం, లేకపోతే అనారోగ్యం కలగటం, ఇలాంటివన్నీ భగవంతుడు పెట్టేటటువంటి పరీక్షలు. ఆ పరీక్షలలో ఎవరైతే పాసవుతారో, పాసయినటువంటి వారు మాత్రమే ఏమవుతారు అంటే ఎన్ని రకాలు ఇంటికి బంధువులొస్తే, వాళ్ళ బంధువులొచ్చారు గదా! ఏం చేస్తాంలే అని చెప్పేసి సాధన వదిలేస్తాం. కానీ ఎవరికైతే నేను ఈ దేహంలో బంధింపబడి ఉన్నానో, ఈ 21 రోజులు నేను కరెక్ట్‌గా సాధన చేసుకోవాలి. ఈ సాధన గనక చేస్తే నాకది అలవాటైపోతుందట. బంధువులొస్తే నేను నా పని నేను చేసుకుంటాను. ఒకవేళ నాకు బంధువులొచ్చారని చావు రాకుండా ఉంటుందా? వస్తే ఆ సమయంలో నేను ఈశ్వరారాధన చెయ్యకపోతే నా పరిస్థితి ఏంటి అని జెప్పి అంటే భయం ఉండాలండి. నేను ఈ దేహం అనేటటువంటి బంధనములు నుంచి విడిపడాలనేటటువంటి కోరిక ఎవరికైతే అత్యధికంగా ఉంటుందో వారేం చేస్తారు? ఈశ్వరుడు శాస్త్రమునందు చెప్పబడినటువంటి ఏ విధమైనటువంటి సత్కర్మలు చెయ్యడానికైనా నిరంతరం ప్రయత్నం చేస్తారండి. ఆ ప్రయత్నంలో కొంతమంది చిన్న చిన్న కారణాలతోనే ఏం చేస్తారు? సాధనను వదిలిపెడతారండి. అలా వదిలిపెడుతున్నారు అంటే మీకు భగవంతుడు చెప్పిన సత్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. నిజంగానే నీ దేహంలో బంధింపబడ్డానా? నేను ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నా యొక్క ప్రయాణం చాలా కష్టంగా ఉండడానికి ఇవాళ నేను చేసిన పాపపు కర్మలే నన్ను తర్వాత కష్టపెడతాయా? అమ్మో! అనేటటువంటి భయము, బెంగ కలిగి ఉందనుకోండి. ఏ క్షణంలోనైనా ఏం చేస్తాడు? భగవంతుడు చెప్పినటువంటి ధర్మ సాధన చెయ్యడంలో అనుక్షణం ఎలా ఉంటాడు? ఉత్సాహంగా ఉంటాడు. తన యొక్క ఉత్సాహము ఇతరులకు ప్రేరణగా మారి తనతో పాటు ఇంకో నలుగురిని భగవత్ సంబంధమైనటువంటి సాధనలో ఏం చేయగలరు? ముందుకు తీసుకువెళ్ళగలరు. అందుకే కృష్ణ పరమాత్మ ఆహారానికి సంబంధించిన జాగ్రత్తలు పాటించాలంటే, ఆ జాగ్రత్తలు మనల్ని ఏం చేస్తాయంటే, కృష్ణ పరమాత్మ ఏదైతే సత్యం చెప్తారో చెప్పినటువంటి సత్యాన్ని మనం ఏకీభవించాలి. ఆ సత్యంతో ఏకీభవించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది కానీ, అలా ఆయన చెప్పిన మాటలన్నీ నిజంగా జరుగుతాయా? ఇదంతా నిజంగా ఉందా? ఇవాళ ఉన్న సుఖం నేనెందుకు పోగొట్టుకోవాలి? హాయిగా నిద్రపోతుంటే ఎంత సుఖంగా ఉంది. ఓ మధుర పదార్థం తింటుంటే ఎంత హాయిగా తినగలను. తిన్న తర్వాత ఈ లోపలికి వెళ్ళిన తర్వాత భగవంతుడి యొక్క ఆగ్రహానికి నేను గురి అవుతానేమో, నేను తిన్న పదార్థం విషంగా మారుస్తారేమోననే భయం ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? నాలుక తినమంటున్నా, నోరు మూయి నేను తినను అంటారు. ఎప్పుడు? లోపట భగవంతుడు తాను చెప్పిన నియతిని తప్పితే వారికి పనిష్మెంట్ ఇస్తారు. మనమేమనుకుంటాం, మనకి ఏదో ఒక రోజు జ్వరం వస్తుంది. ఆ జ్వరం వచ్చిన రోజే అయ్యో! నాకు జ్వరం వచ్చిందని బెంగ పెట్టుకుంటాం కానీ, ఈ జ్వరం రావడానికి నేను పలానా రోజున భగవంతుడు చెప్పిన నియతిని తప్పి, పలానా పదార్థం తిన్నాను. తినటం వల్ల అది నాకు ఈ రోజు ఏమైంది? ఇంతటి అనారోగ్యానికి కారణమైందని, తనకు వచ్చినటువంటి అనారోగ్యానికి తాను చేసిన తప్పే అని ఒప్పుకొని, ఈశ్వరుడి ముందు గనక స్వామి ఆ రోజున నేను ఆ పదార్థానికి లొంగిపోయి తిన్నాను స్వామి నన్ను మన్నించండి. ఇంకా తినకుండా చూసే ప్రయత్నం చేసుకుంటాను స్వామి నన్ను మన్నించండి. ఏం చేయమంటారు? మరి ఈ నాలుకకి రుచి అనేది మీరు పెట్టారు. ఆ రుచికి లొంగిపోయి ఈ పదార్థం తినాల్సొచ్చింది. మరి ఆ రుచినికి ఇచ్చింది కూడా మీరేగా స్వామి. నా నాలుక రుచిని మీరే పోగొట్టాలని ఇప్పుడు చూడండి, చేసిన తప్పు చేసేసాం. ఆ తప్పుకు పరిష్కారం అడుగుతున్నాం. పశ్చాత్తాపంతో అడుగుతున్నాం. ఇంకోసారి తిననంటున్నాం. అసలు నా నాలుకకు అంత అధికమైన రుచిని ఎందుకిచ్చావయ్యా? ఆ రుచిని తీసేస్తే నేనంత తింటానా? రుచిని తీసేయొచ్చని ఎవరి ద్వారా అయితే ఇంద్రియాల ద్వారా మనం శక్తిని పొందుతున్నామో, ఆ శక్తి ద్వారా కలిగేటటువంటి రాగము, ద్వేషము ఉంటుందో అది తీసేయమని ఆయన్నే అడగాలి. అంటే మన నాలుక యొక్క రుచి మనం పోగొట్టుకోనంత వరకు రుచికి లొంగిపోయి శరీర ధర్మాలన్నీ వదిలిపెడతాము. ఆ నాలుక యొక్క రుచిని పోగొట్టుకోవాలి అంటే అక్కడ కృష్ణ పరమాత్మ చెప్పారు. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారనమాట. ఎక్కడ అంటే 13వ అధ్యాయంలో 15వ శ్లోకంలో భగవంతుడి యొక్క శక్తి గురించి చెప్తారనమాట. జ్ఞేయ లక్షణాలంటారు.
అంటే సమస్త ఇంద్రియాలకు శక్తినిచ్చేది నేనే. ఆ శక్తిని పోగొట్టగలిగిన శక్తి కూడా నాదే అని చెప్పారు. అంటే ఇప్పుడు మన నాలుక వద్దు అన్న పదార్థాన్ని తింటా అంటుంది. దాన్ని నువ్వెలా పోగొట్టగలవు? ఎలా పోగొట్టలేమండి. అలా పోగొట్టలేనప్పుడు ఏం చేయాలి? వాటిని సృష్టించిన సృష్టికర్త మన లోపటే ఉన్నాడు కాబట్టి, ఈశ్వరా! నాకు నచ్చిన పదార్థం కనపడిందయ్యా! దీన్ని తినకుండా నేను ఉండలేను. ఈ పదార్థాన్ని నేను తినకుండా చేయగలిగిన శక్తి నీకే ఉంది. నా నాలుక యొక్క రుచిని తీసేయ్యా! దీని పట్ల నాకున్న వ్యామోహాన్ని తీసేయండని ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నామనుకోండి. ఆ ఈశ్వరుడు ఏం చేస్తారు? నువ్వు ఆ పదార్థాన్ని కొంత తినగానే దాని మీద నీకు వ్యామోహం తగ్గేలాగా చేశారు. ఇప్పుడు ఆ పదార్థం వల్ల నీ శరీరానికి అనారోగ్యం వస్తుందా? రాదు. అంటే భగవంతుడు మీకిచ్చినటువంటి ఇంద్రియాలను నిగ్రహించుకోవడంలో మీరేం చేయాలి? వైరాగ్యం అనేటటువంటి దానిని ఎవరి ద్వారా కోరుకోవాలి? ఈశ్వరుడి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది తప్ప, మనం ఎంత ప్రయత్నం చేసినా వ్రతాలు చేయగలం, నియమాలు పెట్టగలం కానీ, ఇవన్నీ పూర్ణంగా మనకు అనుకూలించాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం కావాలంటే మీరు మనసా, వాచా, కర్మణ ఈ దేహానికి సంబంధించిన విషయాల నుండి నేను బయటపడగలిగిన శక్తిని నాకు ప్రసాదించండి స్వామి. ఈ జన్మకైనా నాకు ముక్తిని పొందడానికి కావలసిన సాధన చేసుకునే అవకాశం ఇవ్వండని భగవంతుడి పాదాలు వేడుకున్నప్పుడు, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మితంగా ఆహారాన్ని తీసుకోగలం. మితంగా తీసుకున్న ఆహారం ఈశ్వరుడి యొక్క సాధన చెయ్యడానికి మనకి మన శరీరము ఏమవుతుంది? మనకు ఉత్సాహంగా ఉంటుంది. శరీరం మనకు సహకరిస్తుంది కాబట్టి, యోగమును పొందాలంటే ఖచ్చితంగా మితమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు మితమైనటువంటి నిద్రను పొంది ఉంటామని ఇక్కడ భగవంతుడు మనందరికీ కూడా గొప్పదైనటువంటి సత్యాన్ని ఈ శ్లోకం నందు వివరిస్తూ ఉన్నారు. రేపు మనకు ఆహారానికి సంబంధించే కాదు, తర్వాత యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని సమస్త దుఃఖముల నుండి పోవడానికి మితం అనేటటువంటి పదం ఎలా ఉపయోగపడుతుందో ఆ మితానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని వివరణ చేస్తూ ఉన్నారు. ఇక్కడే మితం అనే పదం చెప్పారు. ఈ మితం వల్ల జరగబోయేటటువంటి ఏమంటారు ప్రయోజనాలు, తర్వాత వాటి వల్ల మనం ఏ విధమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందగలం, మన సమస్త దుఃఖాలను పోగొట్టుకోవడానికి మూలమైనటువంటి వస్తువు మితమే అనేటటువంటి విషయాన్ని మరి తర్వాత శ్లోకంలో వివరణ చేస్తున్నారండి. ఆ తర్వాత రేపు ఆ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.